దేవుడు మనల్ని మరి కాలం యొక్క వర్తమానం దగ్గరికి మరి ఆయన ఒక ప్రవక్త ద్వారా మనల్ని పిలిచి ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. సరే, మనం బైబిల్లో చూస్తే మరి యూదులకు ఎన్ని పండుగలు ఉన్నాయి? పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫలముల పండుగ, నాలుగవది పెంతెకోస్తు పండుగ, ఐదవది బూరల పండుగ, ఆరోది ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవది గుడారాల పండుగ లేదా పర్ణశాలల పండుగ. అందరికి అర్థమవుతున్నదా? మరి చివరిది పర్ణశాలల పండుగ లేదా గుడారాల పండుగ. ఎంతమంది తెలుసు? ప్రాయశ్చిత్తార్థ పండుగ, పర్ణశాలలు లేదా గుడారాల పండుగ. అయితే హోసన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? నేరుగా పస్కా పండుగ చేయకుండా, పులియని రొట్టెల పండుగ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా పర్ణశాల పండుగ దగ్గరికి వెళ్ళిపోయారు. గుడారాల పండుగ. హల్లెలూయా. కానీ ఎవరు చేయాలి ఆ పండుగను? ఎవరైతే ఈ 6 పండుగలు చేస్తారో వారే ఆ పర్ణశాలల పండుగను చేయాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. పర్ణశాలల పండుగ అనగా అదే ఆ నిత్య జీవపు సంఖ్య ఉన్నది, మరి అదే ఎత్తబడుటై ఉన్నది, అదే వెయ్యేళ్ళ పరిపాలనలో మనం కలిగి ఉన్న కార్యమై ఉన్నది. కానీ వీళ్ళు వీటన్నిటిని వదిలిపెట్టేసి డైరెక్ట్గా 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ మనం ఇల్లు కట్టుకుందాము అని బైబిల్లో ఉందా లేదా? కానీ నువ్వు ఈ పర్ణశాలల పండుగను చేయాలంటే నువ్వు మొదటి నుంచి రావాలి. నిజమేనా? హల్లెలూయా. మరి ఒక్కొక్క పండుగ ఇది ఒక్కొక్క సంఘకాలాన్ని చూపిస్తూ ఉన్నది. ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు. కాబట్టి దేవుడు 7లో పరిపూర్ణుడు. ఆయన 7 దేవుని యొక్క ఆరాధన సంఖ్య ఉన్నది. మరి కాబట్టి ఇప్పుడు ఆయన 7 సంఘకాలాలు, 7 పండుగలు ఎట్లయితే ఇచ్చాడో ఇవన్నీ ఒక్కొక్క పండుగ ఒక్కొక్క సంఘకాలాన్ని చూపిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి కాబట్టి దేవుడు మరి ఈ దినమున ఆయన మనల్ని మొట్టమొదటగా ఇప్పుడు ఆయన పెంతెకోస్తు పండుగ దగ్గరికి పిలుస్తున్నాడు. ఆయన మరి ప్రథమ ఫలముల పండుగ పెంతెకోస్తు పండుగ. ప్రథమ ఫలముల పండుగనే పెంతెకోస్తు వెంబడిస్తూ ఉన్నది. హల్లెలూయా. మరి ఆ ప్రథమ ఫలం ఎవరో మనం చూసాం. ఎవరు ప్రథమ ఫలము? ఆ మొదటి పంట ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయన విశ్రాంతి దినమునకు మరుదినమున ఆయన మొదటి పండుగ ఆయన తిరిగి లేచాడు. ఆయన మరి ఆ తర్వాత ఆయన 40 రోజులు కనిపించి ఆయన ప్రత్యక్షమై 40 రోజు ఆయన ఆకాశానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎంతమంది ఆమేనంటారు? హల్లెలూయా. కనిపిస్తున్నదా? ఓకే. ఇప్పుడు ఆయన 40 రోజులు కనిపించి ఏ రోజు? గురువారం రోజు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎంతమంది ఆమేనంటారు? హల్లెలూయా. ఇప్పుడు ఆయన 40 రోజు పైకి వెళ్ళిపోయిన ప్రభు యేసుక్రీస్తు మరలా ఆయన 41 మళ్ళీ తిరిగి ఆయన మరుసటి రోజు ఎందుకు రాలేదు? ఆయన 42వ రోజు ఎందుకు రాలేదు? ఆయన 43వ రోజు ఎందుకు రాలేదు? ఆయన ఎందుకంటే పెంతెకోస్తు పండుగ దిన ఈ పండుగ ఎప్పుడు చేయాలి? 7 వారాల తర్వాత చేయాలి. నిజమేనా? పెంతెకోస్తు పండుగ ఎప్పుడు జరుగుతుంది? విశ్రాంతి దినమునకు
మరుదినమున దాన్ని జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఏ రోజు వచ్చాడు? ఆయన 7 వారాలు పూర్తయిన తర్వాత ఆ యొక్క విశ్రాంతి దినమునకు మరుదినమున ఆయన మరి పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఆయన ఆ పెంతెకోస్తు పండుగ దినాన ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు దాన్ని అల్లాడిస్తాడో ఆ రోజే ఆయన తన్ను తానైనా మరి తన ప్రజల పైన అల్లాడించుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆమేనంటారు? హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ప్రజలందరిని ఎక్కడికి పిలుస్తున్నాడు? ఇదిగో ఈ యొక్క ప్రథమ ఫలముల పంట ఆ యొక్క పండుగ దగ్గరికి పిలుస్తున్నాడు ఆయన. ఈ పెంతెకోస్తు పండుగ దగ్గరకు పిలుస్తున్నాడు ఆయన. ఆమేన్ చెప్తారా? అందరికి వాక్యం అర్థమవుతున్నదా? ఇప్పుడు ఆ యొక్క లూకా 17:30 అనేది ఏంటిది? అదే ప్రథమ ఫలముల పండుగ. మలాకి 4:5-6 ఏంటిది? అదే పెంతెకోస్తు పండుగ. ఆయన అన్నాడు బ్యాక్ టు ది పెంటెకోస్తు అన్నాడు. ఆయన బ్యాక్ టు ది అపోస్తలులు అన్నాడు. ఆయన బ్యాక్ టు ది బైబిల్ అన్నాడు. ఆయన తిరిగి మీరు అక్కడికి ఆ యెరూషలేముకి రమ్మంటున్నాడు ఆయన. కాబట్టి మనం ప్రారంభం నుంచి దాన్ని మనం చేయాలి. ఆ ప్రథమ ఫలముల పండుగ దగ్గరికి, ఆ పెంతెకోస్తు పండుగ దగ్గరికి. కాబట్టి విలియం బ్రెన్హామ్ ఎందుకు పిలిచాడు ఆయన? మనల్ని తిరిగి ఆ వెనక్కి ఆ నిజమైన పెంతెకోస్తు ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ మనల్ని ఎక్కడో కొత్త బోధలోనికి పిలవట్లేడు, కానీ ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినాన ఏ వర్తమానం అయితే వచ్చిందో అదే వర్తమానం దగ్గరికి ఆయన పిలుస్తున్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. 17:30 మరలా ఏం తీసుకొని వచ్చింది? పెంతెకోస్తును తీసుకొని వచ్చింది. ఆ యొక్క మలాకి 4:5-6 ఏం తీసుకొని వచ్చింది? అదే పెంతెకోస్తును మరలా తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అక్కడ మనం ఏం చదువుతాం? పిల్లల హృదయాలు తండ్రుల వైపు. తండ్రులు అంటే పెంతెకోస్తును ప్రారంభించిన వారు. పెంతెకోస్తు అంటే ఏదో నిజంగా వారు గోధుమల పంట తీసుకొని రాలేదు, వారు వాక్యాన్ని మోసుకొని వచ్చారు. ఆ పంట గోధుమ పంట కాదు, మరో పంట కాదు, కానీ అది అక్షరాల వాక్యపు పంట అయి ఉన్నది. ఎంతమంది ఆమేనంటారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రథమ ఫలముల పండుగ అన్న పెంతెకోస్తు అన్న రెండు ఒక్కటే. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పెంతెకోస్తు పండుగ రాలేదనుకో, నీకు ఏ పండుగ ఉంటుంది చెప్పండి? బూరెల పండుగ అండి. దీని తర్వాత ఏముంది? బూరెల పండుగలో ఏమైనా బూరెలు ఏమి ఇయ్యరు సార్, గారెలు ఇయ్యరు, అరిసెలు ఇయ్యరు. బూరెల పండుగ అంటే శ్రమ దినాలు ఇవి. నీపైకి ఉగ్రత దిగి వస్తుంది, నీవు శత్రువుల చేతిలో హతమవుతావు. నీవు ఆ యొక్క బూరెలు ఊదబడినాయంటే నువ్వు శ్రమల్లోకి వెళ్ళిపోతావు. బుద్ధి లేని కన్యక ఎక్కడికి వెళ్ళిపోయింది? శ్రమల్లోకి వెళ్ళిపోయింది. ఆ బూరెలు ఊదినప్పుడు ఏమొస్తుంది? ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తున్నది, ఆ మిడతలు వస్తూ ఉన్నాయి. ఓ ఏమో సార్, మాకు పెంతెకోస్తు పండుగ లేకపోతే మళ్ళీ బూరెల పండుగల బూరెలు అయితే ఇస్తారుగా. బూరెలు అయితే ఇయ్యరండి. కేవలం నీపైకి ఉగ్రత దిగి వస్తుంది, శాపం దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మనం ఒకసారి వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూడండి, 1 నుంచి. పెంతెకోస్తు పండుగ దినమున పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 7 వారాల తర్వాత, నిజమేనా? ఆ 7వ విశ్రాంతి దినము తర్వాత మరి మరుసటి దినమున అదేం చేయబడాలి? ఆ పన అల్లాడించబడాలి. మరి మీరు దేవునికి అంగీకారంగా ఉండినట్లుగా, దేవుడు మిమ్మల్ని అంగీకరించినట్లుగా ఆ పన మీ నిమిత్తం అల్లాడించవలను అన్నాడు ఆయన. కాబట్టి తన ప్రజలను ఆయన స్వీకరించినట్లుగా వారి పైకి ఆయన తనను తాను అల్లాడించుకున్నాడు ఆయన.
ఎప్పుడు విశ్రాంతి దినమునకు మరుసటి దినమున. మరి పెంతెకోస్తు పండుగ ఎప్పుడు ప్రారంభించబడుతుంది? ఆ యొక్క ప్రథమ ఫలమును తీసుకొని వచ్చిన 7 విశ్రాంతి దినాలు అయిపోయిన తర్వాత దాని తర్వాత వచ్చేదే పెంతెకోస్తు పండుగ ఉన్నది. ఆ దినమున ఆయన తన్ను తాను విభాగించుకొని వారిపైన తనను తాను అల్లాడించుకున్నాడు ఆయన. హల్లెలూయా. వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇప్పుడు వారందరూ వారి జీవితం మారిపోయింది ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో. ఇక్కడ కూర్చున్న చాలా మందికి పెంతెకోస్తు అనుభవం లేదు, కానీ నిజంగా నీకు పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీవు అన్య భాషలతో మాట్లాడతావు, సమయాన్ని వ్యర్థం చేయవు. హల్లెలూయా. రారా, మేము ఎల్లమ్మ కొరకు బకరా కోస్తున్నావు, నువ్వు కూడా వచ్చి నీకు సపరేట్ చేస్తావంటే ఇప్పుడు నువ్వు కొత్త భాషలు మాట్లాడతావు. నేను అట్లాంటి కార్యక్రమాలకు రాను. ఆదివారం రోజు లంగావోని ఫంక్షన్ చేస్తున్నాం, రారా అంటే నువ్వేమంటావు? నేను ఆ రోజు రాను, నాకు నువ్వు బంధుత్వం కట్ అయిపోయినా, నీవు నా కుమారుడికి పెళ్లికి వచ్చినా రాకపోయినా నేను రాను. వారు కొత్త భాషలు మాట్లాడారు, వారు చదువుకొని పామరులే గాని వారు కొత్త భాషలు మాట్లాడారు. హల్లెలూయా. అరే, అంతకుముందు మనతో పాటు ఉండేవాడు మన భాష మాట్లాడేవాడు, కానీ ఇప్పుడు ఈయన ఏదో కొత్త భాష మాట్లాడుతున్నాడు. కొత్త భాష అంటే ఇంగ్లీష్, తమిళ్, మలయాళం కాదండి. నీ జీవితమే ఒక కొత్త భాష, నీ యొక్క నడకే కొత్త భాష. ఏంద్రు అంత నడక, యాస, గీస, వేషం మొత్తం మారిపోయింది. ఏంటిది కథ? అవును, ఎవడైనా క్రీస్తునందునేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. హల్లెలూయా. వారు చదువుకోలేదు, చూడడానికి మోటువారే, కానీ వారి భాష ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు కొత్తగా ఉన్నది. హల్లెలూయా. ఏమ్రా అంతా కొత్తగా చేస్తున్నావు? ఎప్పుడు లేదు. మన 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 జాతిలో, మన కులంలో ఉందా ఇది? హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు వారికి అది వింతగా, కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా నువ్వు లోకానికి కొత్తగా ఎప్పుడు కనిపిస్తావు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతావో. హల్లెలూయా. ఏందమ్మా నీ జాకెట్ అంతా ఈపంతా గప్పేసింది? అంతకుముందు లవ్ గుర్తు ఉండేది కానీ ఈపు అందరూ చూసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏంది జాకెట్ మారిందనంటే అదే కొత్త భాష. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను దేవుని కుమార్తెను, నేను యెజబెలు కుమార్తెను కాదు, నేను ఒక వేశ్యని కాదు. హల్లెలూయా. నా శరీరాన్ని నేను లోకాన్ని చూపించడం, నేను ఒక వేశ్యని కాదు, నేను దేవుని కుమార్తెను. ఇది కొత్త భాష కాదా? ఏందమ్మా అంతకుముందు లెగ్గిన్ చేసే దానివి కదా, అంతకుముందు ఆ లోడ పాయింట్ ఏమంటారు పంజాబ్ వేసుకొని మరి అటు ఇటు తిరిగేదానివి కదా. ఇప్పుడు ఏందనంటే అదే కొత్త భాష. హల్లెలూయా. ఏందిరా అంతకుముందు ఆ డ్రాయర్ల మీద రోడ్ల మట్టి బండ్లు వేసుకొని తిరిగేటోడు కదా, ఇప్పుడు ఏందిరా పెద్ద పాయింట్ వేస్తున్నావు? హల్లెలూయా. ఎస్, నేను దేవుని కుమారుణ్ణి. అంతకుముందు వాక్యం తెలియక డ్రాయర్ల మీద, నిక్కర్ల మీద తిరిగాను, కానీ నేను ఎట్లాంటి బట్టలు ధరించాలో పరిశుద్ధాత్మ నాకు బోధించాడు. అది కొత్త భాష కాదా? హల్లెలూయా. వారందరూ చదవండి. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి. చూడండి, పరిశుద్ధాత్మ పొందిన స్త్రీ యొక్క ఆ యొక్క లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మారిపోతుంది. ఆమె యొక్క ప్రతి నడవడిక మారిపోతుంది. అతి పరిస్థలంలో ఉన్న ప్రధాన యాజకుని యొక్క నడక మారాలి. ఆయన ప్రతి అడుగు ఎట్లా వేయాలి? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అతడు అడుగు వేస్తా ఉంటే ఆ విధంగా శబ్దం రావాలి. హల్లెలూయా. అదే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నావనే దానికి సూచన ఉన్నది లేదా రుజువై ఉన్నది. హల్లెలూయా. ఏం కాదురా, అమ్మాయి పెళ్ళి చేయి, అన్యులు పెళ్లి చేయి, ఏముంది కొద్దిసేపు కళ్ళు మూసుకుంటే ఆ బ్యాప్నాయన మాంగళ్యం తంతున్నా అని అన్నప్పుడు అల్లుడి కాళ్ళు గడవమంటే కడిగేసి ఏమవుతుంది?
నీలాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడు ఆ బబులోను లేదా బెల్సాసర్ కాలంలో వారు రాజా మేము మీ దేవతలకు మొక్కము, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు, మా దేవుడు నీ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించగల సమర్థుడు. ఏమో సార్, యేసు ప్రభువుని నమ్ముకుంటే మరి కార్డు పోతుందట, ఇందిరమ్మ ఇల్లు రాదట, ఇవన్నీ తీసేస్తారట, మరి ఆ ఎస్టీ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇయ్యరట, లేకపోతే ఎస్సీ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇయ్యరట, రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు రావట. నీ ఇష్టం, అది నువ్వు ఎటైనా తగలబడు, నాకేంటిది? వాక్యాన్ని చెప్పవలసిన బాధ్యత నాది. నువ్వు ఏం చేస్తావో ఏ దేవునికి నీకున్న సంబంధం అది. వాళ్ళు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము బతికినా చచ్చినా మా దేవుడు మమ్మల్ని పోషించగల సమర్థుడు. ఆయన ఒకవేళ పోషించకపోయినా సరే పశువులుండి అలాగే చేస్తాం, కానీ నీ దేవీ దేవతలకు మాత్రం మేము మొక్కము. అందుకొరకు ఇప్పటికీ నీ షడ్రక్ మెషక్ అబేద్నెగోల పేరు మారుమోగుతూ ఉన్నది. విగ్రహారాధికులు సైతం వీళ్ళ పేరును గొప్పగా మాట్లాడతారు. నిజమేనా? అదే నువ్వైతే ప్రతిదానికి వణికే, ప్రతిదానికి భయమే, ప్రతిదానికి బీపీ చెక్ చేసుకోవడమే. హల్లెలూయా. కానీ నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు దేనికి భయపడవు. ఓకే, చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు. అందరికి అర్థమవుతుందా? ఆ కాలంలో, ఏ కాలం అది? పెంతెకోస్తు పండుగ కాలం. అది పెంతెకోస్తు పండుగ కొరకు పురుషులందరూ ఎక్కడెక్కడ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో అమెరికా పోయిన వాళ్ళు, ఆ దేశం ఈ దేశం సముద్రం దాటిపోయిన వాళ్ళు అందరూ తప్పకుండా ఆ పండుగలో పాల్గొనాలి. లేనట్లయితే వాడు అసలు యూదుడే కాడు. ఆ యూదులందరూ ఒక స్థలంలోనే పండుగ చేయాలి. మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం, మేము బ్యాప్టిస్ట్లో చేస్తాం, మేము ప్రెస్బిటేరియన్ వాళ్ళు మేము అక్కడ చేసుకున్నా కుదరదు. 7 పండుగలు ఒకే స్థలంలో చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజమైన ఆ 7 పండుగలలో ఒకే దేవుడు ఉన్నాడు. 7 సంఘకాలాల్లో ఒకే దేవుడు ఉన్నాడు. ఆ యొక్క 7 సంఘకాలాలని ఒక చోట్లోనే ఒక స్థలంలోనే జరుగుతున్నాయి. ఏంటిది ఆ స్థలము? వాక్య స్థలములోనే, ఎక్కడో వేరే చోట జరగవవి. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ తన స్థానాన్ని మార్చాడు. ఈ 7 పండుగలు ఖచ్చితంగా దేవుడు ఎక్కడైతే నిర్ణయించాడో అక్కడే జరపాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందుకొరకే ఆ యొక్క యూదా మత యొక్క పెద్దలు, ప్రజలందరూ ఆ యొక్క యెరూషలేముకి వచ్చేసారు. ఈ పండుగ ఎక్కడ జరిపే స్థలం? ఎక్కడ? యెరూషలేములో. నిజమేనా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఈ భౌతిక సంబంధమైన పండుగలన్నీ యెరూషలేములోనే జరిగాయి. అలాగనే ఆత్మ సంబంధమైనది కూడా ఇప్పుడు ఎక్కడ జరగాలి? పెంతెకోస్తు పండుగ దినాన మొట్టమొదటి బాప్టిజం ఎక్కడ జరిపాడు ఆయన? అదే యెరూషలేములో. దేవుడు తన స్థలాన్ని ఆయన మార్చట్లేడు. ఆయన కొంత బ్యాప్టిస్ట్లో, కొంత ప్రెస్బిటేరియన్లో, కొంత క్యాథలిక్లో ఆయన చేయడు. ఆయన తన వాక్యంలోనే చేస్తాడు. ఆయన దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా, ఇప్పుడు వాళ్ళందరూ దేని కొరకు వచ్చారు? ఆ యొక్క పెంతెకోస్తు పండుగ కొరకు వారు వచ్చారు. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషలతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? వీరు మరి మాట్లాడుచున్న వీరందరూ చదువుకోరని ఆ మారుమూల ప్రాంతమైన గలిలయులు కారా? మనలో ప్రతి వారు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? హల్లెలూయా. వారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆ విధంగా?
వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వారిపైన ఆ యొక్క మొదటి పన, ఆ అర్పణ వారిపైన అల్లాడించబడింది. కాబట్టి ఇప్పుడు వారు కూడా ఎక్కడికి రావాలి? అదే అర్పణ కిందికి రావాలి. వారు భౌతిక సంబంధమైన దాన్ని చేయడానికి వచ్చారు, కానీ దేవుడు ఆ యొక్క ప్రథమ ఫలముల పంటను లేదా ఆ పండుగను ఆయన రీప్లేస్ చేశాడు. ఇప్పుడు ఆయన ఆ యొక్క కంకిని తీసేసి ఆ స్థానాన్ని ఆయన ఆవరించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఏమైపోయింది? ఇప్పుడు ఇదంతా పాతదైపోయింది. ఇప్పుడు దీని ప్రథమ ఫలం అన్న ఆయనే, పెంతెకోస్తు పండుగ అన్న ఆయనే, అల్లాడించు పన ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడొచ్చిన ప్రజలందరూ అదే నిజమైన అసలైన పండుగని వారు గ్రహించాలి. కానీ గ్రహించారా? గ్రహించలేదు వాళ్ళు. చదవండి. మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్దీలు, మాదీలు, ఎలామీలు, మెస్పెతోమియా, యూదియా, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు కురేనియా దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరేబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితం ద్వారా కొత్త భాష మాట్లాడాలి. మన జీవితం మనం ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన జీవితమే వారికి ఒక వివరణగా ఉండాలి. అందుకొరకే మనం చదివాం, మా ద్వారా రాయబడిన పత్రికలు మీరు కారా, మనుషులు చదవబడుతున్న పత్రికలు మీరు కారా అన్నాడు ఆయన. కాబట్టి మనమందరం ఎవరం? ఇప్పుడు మనుషులు చదివే పత్రికలమై ఉన్నాం. ఆ రోజు ఆ 120 మంది ఏ విధంగా ఉన్నారు? ఆ రోజు ఆ కూడొచ్చిన క్రైస్తవులందరికీ వారు పత్రికలుగా ఉన్నారు. ఈరోజు మనం అదే విధంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు ఆ యొక్క భౌతిక సంబంధమైన కార్యాన్ని ఆత్మ సంబంధమైన కార్యంలోనికి మారుస్తున్నాడు ఆయన. అయితే వారు దానిని గ్రహించలేకపోయారు. నిజమేనా? అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారు చూడలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రథమ ఫలం అంటే యేసుక్రీస్తుని వారు చూడలేకపోయారు. ఆ పెంతెకోస్తు పండుగ దినాన అల్లాడించే ఆ పన ఆయనేనని వారు చూడలేకపోయారు. వారు ఆ పన కింద వారు అల్లాడించబడ్డారు, లేదా ఆత్మను వారు పొందుకున్నారు. ఇప్పుడు వారందరూ వారి పండుగలు మానేసి ఇప్పుడు ఈ యొక్క పండుగను వారు చేయాలి. ఏ పండుగ? ఆ యొక్క పేతురు యొక్క వర్తమానాన్ని అంగీకరించాలి. అదే వారు జరిపే అసలైన పెంతెకోస్తు పండుగ ఉన్నది. ఈరోజు అందుకొరకే మనం ఎక్కడికి పిలువబడ్డాం? ఆ పేతురు యొక్క బోధ దగ్గరికి పిలువబడ్డాం. అదే అసలైన పెంతెకోస్తు పండుగ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. నిజమేనా? ఇప్పుడు ఈ వర్తమానం అనేది కొత్త మద్యం. నిజమేనా? మరి ద్రాక్షారసమును తర్వాత ఏమని అక్కడ పాడు చేయవద్దని ఒక స్వరం వస్తున్నది. నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని. నూనె పరిశుద్ధాత్మ, ద్రాక్షారసం ఉత్తేజాన్ని ఇచ్చేది. హల్లెలూయా. ఇదేనా ఇప్పుడు ఈ వర్తమానమేనా? మనకు ఆ యొక్క బయలుపాటును లేదా ఆ ఉత్తేజాన్ని ఇచ్చేది. కాబట్టి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు వారు ఉత్తేజంతో నింపబడ్డారు. కొత్త మద్యాన్ని తాగినట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ పొదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను ప్రైజ్ లాడయ్యా. అందరికి వందనాలు. మరి మీకందరికి పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు. కొందరు వెర్రోళ్ళు ఉంటారు, ఆ శుభాకాంక్షలు ఎవడరా నువ్వు? అందులో క్రైస్తవుడువేనా? మరి పేతురు ఎందుకు? అయ్యా అందరికి దండాలు, మీకందరికి పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలు.
అట్లా ఆయన మభ్యపెట్టి ప్రజలను నువ్వు మార్చలేవు. వాస్తవం చెప్తేనే వారు గ్రహిస్తారు. హల్లెలూయా. మన ప్రవక్త అందుకే అన్నాడు, మన బిడ్డలకు మనం కట్టుకథలు నేర్పొద్దు. క్రిస్మస్ తాత ఉన్నాడని వస్తాడని, ఏదో బహుమతులు తీసుకొని వస్తాడని, లేకపోతే ఆయన చలికాలంలో పుట్టాడని, వేసవి కాలంలో చనిపోయాడని అబద్ధాలు మన పిల్లలకు మనం నేర్పకూడదు. వాస్తవాన్ని మనం చెప్పాలి అని మన ప్రవక్త అన్నాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరిని భలే ఛాన్స్ వచ్చింది నాకు. ఎంతమంది ఉన్నారు, నేను వారికి దండాలు దశకాలు పెట్టి, అయ్యా బాగున్నారా, మీరు చూసి చాలా రోజులైంది, ఏ దేశం నుంచి వచ్చారు మీరు అని అట్లా పరిచయం చేసుకోవట్లేడు ఆయన. ఆయన ఏ బోధనైతే కలిగి ఉన్నాడో, ఏ అభిషేకం అయితే కలిగి ఉన్నాడో, దాన్ని ఇప్పుడు ఆయన వారికి బోధిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన 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 మాటల ఉద్దేశం ఏంటిదంటే, అయ్యా మీరు ఈ జరిగిస్తున్న ఈ ప్రథమ ఫలముల పండుగ లేదా ఈ పెంతెకోస్తు పండుగ ఎవరో కాదు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అవన్నీ మనకు ఛాయగా ఇవ్వబడ్డాయి, వస్తు రూపంలో ఇవ్వబడ్డాయి, కానీ అసలైన ఆ పని ఆయనే ఉన్నాడు అని అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వారందరిని ఆయన నిజమైన పెంతెకోస్తు పండుగ దగ్గరికి ఆయన ఆహ్వానించాడు ఆయన. కానీ 3,000 మంది మాత్రమే ఆయన మాటను స్వీకరించారు. 3,000 మంది మాత్రమే ఆ పెంతెకోస్తు పండుగ కిందికి వచ్చారు. మిగతా వారందరూ నిజంగా భౌతిక సంబంధమైన పండుగ చేసుకొని మరలా వారు తిరిగి వారి వారి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా. దీని దగ్గర అంత కథ ఉంది, కానీ మనం ఏం చదువుతున్నాం? పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ వచ్చింది, వాళ్ళు భాషలు మాట్లాడారనేదే మనం తెలుసుకున్నాం. కానీ వారందరూ అక్కడ ఎందుకున్నారు? అక్కడ వివిధ దేశాల నుంచి ఎందుకు వచ్చారు అక్కడికి? ఆ పండుగను ఆచరించడానికి. ఎక్కడ ఆచరించాలి? అది యెరూషలేములో మాత్రమే. హల్లెలూయా. కాబట్టి దేవుడు అదే రోజున ఆయన తన్ను తాను పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ కార్యాలనే ప్రపంచం అంతటా చేయాలని, తన ప్రజలు చేయాలని ఒక పామరుడైన పేతురుకి ఆయన మాట్లాడే ఆ యొక్క వాక్శక్తినిచ్చాడు ఆయన. హల్లెలూయా. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, హల్లెలూయా. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టుగా వీరు మత్తులు కారు. ప్రొద్దుబొడిచి జామైనా కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. ఇది 6వ ముద్రలో జరిగే కార్యం. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారేది 6వ ముద్రలో. అదే బూరెల పండుగ. ఇప్పుడు పెంతెకోస్తు పండుగను మీరు నిరాకరించారనుకో, మీ కొరకు కాసుకొని ఉన్నది ఏది? బూరెల పండుగ కాసుకొని ఉన్నది. బూరెలు అంటే బూరెలేమి ఏరు అక్కడ. అది కేవలం నీ కొరకు దాగి ఉన్న శాపం, అది ఉగ్రత, అది. హల్లెలూయా. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును
ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఆయనను మీరు హల్లెలూయా. ఇప్పుడు ఎందుకైనా వారి ముందు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు ఆయన. ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. సముద్రం పైన నడిచాడు ఆయన. ఆ యొక్క గుడ్డి వారికి చూపునిచ్చాడు ఆయన. ఎందుకంటే నేనే మీ దేవుణ్ణి. ఈ క్రియల ద్వారా మీరు నన్ను గుర్తుపట్టండి. ఆ పస్కా పండుగలో చెప్పబడిన ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, అది నేనే. అందుకొరకే యోహాను పరిచయంతో ఏమన్నాడు ఆయన, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ భౌతిక సంబంధమైనదంతా యేసుక్రీస్తు కొరకే చెప్పబడింది. ఆ వస్తు రూపకమైన ప్రతి కార్యం కూడా యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి ఆ పాత నిబంధనలో చెప్పబడిన ఆ ఛాయ, ఆ నీడంతా మరి ఆయనేనని ప్రవక్తలందరూ చెప్పారు. ఇప్పుడు అదే వారి ముందు కళ్ళ ముందుకు వచ్చింది. హల్లెలూయా. కానీ ఆ కార్యాల ద్వారా ఆయన తన్ను తాను వారి మధ్యలో గుర్తింప చేసుకోవాలనుకున్నాడు ఆయన. కానీ వారు ఆయనను గుర్తించలేకపోయారు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. దుష్టులు అంటే ఎవరు? ఆ రోమీలకు అప్పగించి వారు చంపించారు. ఓకే. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక. హల్లెలూయా. చూసారా? ఎవరైనా జీవానికే బాప ఆయన. నిజమేనా? ఒక విత్తనాన్ని రాళ్ల కింద పెట్టు. హల్లెలూయా. అది జీవం గలదైతే ఏం చేస్తుంది? అది ఆ రాళ్లను దాటుకొని తన తలను తీసి, ఇదిగో నాలో జీవం ఉన్నది. ఓ, నా పైన మీరు మట్టి బిడ్డలు వేశారు, సమాధి చేశారు, అయితే దేవుడు నాలో జీవాన్ని పెట్టాడు. హల్లెలూయా. నాలో జీవం ఉన్నదని అంటది. కానీ ఇప్పుడు ఆయనను కూడా ఏం చేశారు? ఈ విత్తనాన్ని తీసుకెళ్లి రోమీల యొక్క సమాధిలో పడేశారు. ఇది అసలే బయటికి రాకుండా దాని ముందు పెద్ద రాయిని, దాని ముందు ముద్ర వేశారా? కానీ ఎవరైనా విత్తనములో జీవాన్ని పెట్టిన ఆ జీవం యొక్క బాప ఆయనే. హల్లెలూయా. మీరు ప్రపంచంలో ఉండే ఎన్ని బండలైనా పెట్టండి రా. హల్లెలూయా. ఆయన ఒకరోజు తన జీవం చేత దాన్ని తొలగించాడు ఆయన. నిజమేనా? గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ విత్తనాలని ఏమని చూపిస్తున్నాయి చెప్పండి? సమాధి, మరణం తర్వాత ఒక పునరుద్ధానం ఉన్నది. నిజమేనా? ఆ యొక్క సమాధి చేయబడితేనే నువ్వు తిరిగి లేపబడతావు. నువ్వు చనిపోతేనే తిరిగి లేపబడతావు. కాబట్టి ముందు మనం సమాధి చేయబడాలి. అందుకొరకే మరణం యొక్క సాదృశ్యమందు అన్నాడు పౌలు గారు. మనం ఐక్యం ఎక్కడ కావాలి? మరణం యొక్క సాదృశ్యమందు. ఆ తర్వాతనే మనము ఆ యొక్క పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు మనం ఐక్యమవుతాం. కాబట్టి ఇప్పుడు మన స్వకీయానికి చనిపోవాలి. మన సొంత కార్యాలకు మనం సమాధి చేయబడాలి. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ అంటారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన తనను తను ఒక విత్తనంతో పోల్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ఆయన ఆ రాత్రిని చీల్చుకొని ఆయన ఆ జీవాన్ని ఆయన చూపించాడు. ఆయన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎప్పుడు లేపాడు ఆయనని? విశ్రాంతి దినమునకు మరుసటి దినము అంటే ఆదివారాన ఆయనని లేపాను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. ఇప్పుడు ఎన్నో వచ్చిన మీరు చదివేది 29 చదవండి. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద. సరే 32 చదవండి.
ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద. సరే, తర్వాత 36వ వచనం చదవండి. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువునుగాను దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క దేవుడే ప్రభువుగా ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఈ కుమారుడే ప్రభువుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అక్కడే మనకు ఆ యొక్క దేవుని యొక్క 3 కార్యాలయాలు మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు చదవండి రూఢిగా తెలుసుకుని వలనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అది అసలైన పెంతెకోస్తు. ఇప్పుడు ఏం చేయాలి? వారందరూ ఆ పండుగను మానేసి ఇప్పుడు వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. కానీ అక్కడ కూడి వచ్చిన చాలా మందిలో కేవలం 3000 మంది మాత్రమే ఆ వాక్యాన్ని కనెక్ట్ అయ్యారు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఎవరైతే పెంతెకోస్తు యొక్క బోధ కింద ఉన్నారో వారి పైకి ఒత్తిడి వచ్చింది, వారి పైకి శ్రమ వచ్చింది. నిజమేనా? ఎవరైతే ఈ వర్తమానంలో ఖచ్చితంగా నిలబడతారో వారు ఖచ్చితంగా మరి పరీక్షింపబడతారు. ఖచ్చితంగా వారి పైకి ఒక ఒత్తిడి అనేది వస్తుంది. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా వారిని పరీక్షిస్తాడు. ఆయన నిజమేనా? దేవుని యొద్దకు వచ్చి ప్రతి కుమారుడు పరీక్షింపబడాలి. హల్లెలూయా. ఇప్పుడు పెంతెకోస్తు తర్వాత నిజమేనా మన కొరకు ఉన్న పండుగ ఏంటిది? బూరెల పండుగ. పెంతెకోస్తు అయిందంటే బూరెల పండుగ ఉన్నది. బూరెల పండుగ అనగా అందులో కేవలము శ్రమలు మాత్రమే. నిజమేనా? కాబట్టి ఇంకెవరైనా పెంతెకోస్తు యొక్క అనుభవం కిందికి రానట్లయితే ఇదే దేవుడు మనకిస్తున్న గొప్ప అవకాశం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క పేతురు యొక్క వర్తమానంలో ఉన్న వారికి మరి వర్తమాన కొరకు జీవిస్తున్నప్పుడు వారి మీదకి శ్రమ వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. 8:1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున వింటున్నారు అందరు జాగ్రత్తగా. మన ప్రవక్త కూడా అన్నాడా? వధువు పైకి ఒక శ్రమ వస్తుంది, ఒక ఒత్తిడి వస్తుంది. ఎందుకు? ఆ రోజు వారు పెంతెకోస్తు యొక్క వర్తమానంలో ఉన్న వారి పైకి ఒక శ్రమ వచ్చింది, ఒత్తిడి వచ్చింది. అలాగని మనం తిరిగి ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? చెప్పండి. అదే పెంతెకోస్తు వర్తమానంలోనికి వచ్చాం. మన పైకి కూడా సంఘ శాఖల ద్వారా ఒత్తిడి వస్తుంది, శ్రమ వస్తుంది. కాబట్టి వారి పైకి ఒత్తిడి శ్రమ వచ్చినప్పుడు వారందరూ ఏమయ్యారు? వారు ఎత్తబడ్డారు. వారు యెరూషలేమును విడవడం అని అంటే దాని అర్థం ఎత్తబడుటే అది. హల్లెలూయా. అలాగనే ఈ వర్తమానం తర్వాత నీ పైకి శ్రమ, ఒత్తిడి, దాని తర్వాత ఏమున్నది? ఎత్తబడుట మాత్రమే ఉన్నది. ఇవన్నీ మాదిరిగా ముంగుర్తుగా చెప్పాడు ఆయన. మీరేమి గ్రహించదు, మాకు అర్థం కాదంటే దానికి నాకు సంబంధం లేదు. హల్లెలూయా. అందుకే నువ్వు వర్తమానాన్ని వినడానికి ముందుగా ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో ఏకాగ్రతతో నువ్వు ఉంటేనే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంతమందికి చదివించింది వాక్యమే నీకు అర్థం కాకపోతే ఎవడేం చేస్తాడు? హల్లెలూయా. కాబట్టి వాక్యానికి ఇప్పుడు ఏం కావాలంటే కారు మంచి కారు ఉన్న దాంట్లో దాన్ని మండించే ఇంధనం కావాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంత మంచి బట్టలు వేసుకొని చక్కగా రెడీ అయి వచ్చినా నీ లోపల మండించే ఆ ఇంధనం పరిశుద్ధాత్మ కావాలి. దాని కొరకే నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే నీతో వచ్చి మాట్లాడతాడు ఆయన.
హల్లెలూయా. అంటే ఈ పెంతెకోస్తు వర్తమానంలో ఉన్న వారిపైకి ఎట్లయితే శ్రమ వచ్చినప్పుడు వారందరూ యెరూషలేమును విడిచిపెట్టారో, దేవుడు మంచి కొరకే ఆయన శ్రమలను ఆయన రాణిస్తాడు. ఆయన శ్రమలు వచ్చినప్పుడు వారు ఏమయ్యారు? ఎక్కడోళ్ళు అక్కడికి ఆ యెరూషలేమును విడిచిపెట్టి వారందరూ బయట ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎందుకు? త్వరలో ఆ యొక్క శత్రువు రాబోతున్నాడు, ఆ టైటస్ రాబోతున్నాడు, ఆ శ్రమలు రాబోతున్నాయి. మీరు శ్రమ కింద ఉండకూడదు. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే దేవుడు వారిని యెరూషలేమును విడిచిపెట్టి పోయే విధంగా వారిపైకి ఆయన శత్రువుల ద్వారా ఒక ఒత్తిడిని తీసుకొని వచ్చాడు. ఆయన మనపైకి శ్రమ వస్తేనే, ఒత్తిడి వస్తేనే మనం ఎత్తబడతాం. హల్లెలూయా. చూడండి, ఆ శిష్యులలో ఒక్కరు కూడా టైటస్ చేతిలో హతం కాలేదు. ఒక్క అపోస్తుడు కూడా ఆ టైటస్ చేతిలో హతం కాలేదు. నిజమేనా? ఈ పెంతెకోస్తు వర్తమానంలో ఉన్న వారందరూ ర్యాప్చర్లోకి వెళ్తారే తప్ప వారు ఆ బూరల కిందికి పోరు, బూరల పండుగ కిందికి వారు రారు. ఆ బూరలకు వధువుకు ఎలాంటి సంబంధం లేదు. ఆ బూరలు కేవలము ఇజ్రాయెల్కు మాత్రమే, 144,000 మందికి మాత్రమే. ఆ బూరలు కేవలం విడవబడిన బుద్ధి లేని కన్యకకు మాత్రమే. విడవబడితే మీకు ఆడ బూరెలు ఉన్నాయి సార్, కాసుకొని ఉండండి. బూరెలు అంటే బూరెలు అనుకునేరు, అవి బూరలు, ట్రంపెట్. నిజమైన అణుబాంబులు, శ్రమలు, మిడతలు, లోబడని వారి మీదకి శ్రమ. అందుకొరకే అయ్యో అయ్యో అని వారు మొత్తుకుంటున్నారు. ఎవరు? బుద్ధి లేని కన్యకలు ఏడుస్తున్నారు, పళ్ళు కొరుకుతున్నారు. అది విడవబడుటై ఉన్నది. 1వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప. యెరూషలేములో ఉన్న సంఘం అంటే ఏదో కాదండి, అదే పెంతెకోస్తు సంఘమై ఉన్నది. సంఘం ఎప్పుడు జన్మించింది? పెంతెకోస్తు పండుగ దినమున. మనం కూడా ఎప్పుడు జన్మించాం? అదే 2:38, అదే పెంతెకోస్తు పండుగ దినాన. హల్లెలూయా. ఆ వధువు ఒకే చోట జన్మిస్తుంది, అది ఎన్నడూ మారదు. అది గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. చూశారా? వారి మీదకి శ్రమ వచ్చినప్పుడు ఏం చేశారా? వాళ్ళందరూ యెరూషలేమును విడిచిపెట్టి వారు యూదయ ఆ సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది దేని చూపిస్తున్నది? ఒక ఒత్తిడి తర్వాత, ఒక శ్రమ, ఉగ్రత రాకముందు ఒక ఎత్తబడుట ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే ఆ శత్రువుని ఎప్పుడు రానిచ్చాడు ఆయన? ఎత్తబొట్టు అయిపోయిన తర్వాత వారు దేవాలయంలో కూడుకొని అసలైన పెంతెకోస్తు పండుగను చేయకుండా వారింకా ఆ గోధుమ పంటను తీసుకొని వచ్చి, ద్రాక్ష పంటలు తీసుకొని వచ్చి ఇంకా భౌతిక సంబంధమైన పండుగలు చేస్తున్నారు. కానీ పేతురు వారిని ఆ పండుగ కాదు ఆహ్వానించింది. ఇదిగో నిజమైన ప్రభు యేసుక్రీస్తు, ఆ నిజమైన పెంతెకోస్తు అల్లాడింపు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇదిగో ఆ నిజమైన పండుగ కింద మేమున్నాం, ఆ పరిశుద్ధాత్మను మేము పొందుకున్నాం. ఇదిగో మీ పనుల పండుగను ఆపండి, ఇదిగో నేను చెప్పే వర్తమానం వినండి ఆయన కేక వేసినప్పుడు 3,000 మంది పడ్డారు అక్కడ. కానీ మిగతా వారందరూ ఎవరు దాన్ని గ్రహించలేకపోయారు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు యొక్క వర్తమానం ఎవరైతే గ్రహించలేదో వారందరూ టైటస్ యొక్క చేతిలో హతమై ఉన్నారు. ఈరోజు కూడా అంతేనా? విలియం బ్రెన్హామ్ యొక్క వర్తమానం ఎవరైతే చేర్చుకోరో వారు ఖచ్చితంగా రేపు వారు అణుబాంబులకు ఆహుతి కాబోతున్నారు. వారు ఉగ్రత పాలు కాబోతున్నారు. వారి మీదకి శ్రమలు రాబోతున్నాయి. వారు చావును వెదుగుతారు కానీ చావు వారి దగ్గరికి రాదు. ఆ భయంకరమైన వేదన తట్టుకోలేక వారు ట్రాన్స్ఫార్మర్ ఎక్కుతారు, కరెంటును పట్టుకుంటారు. ఇప్పుడు కేవలం గడ్డి మందు తాగగానే చేస్తున్నారు. ఆ రోజు పీపాల కొద్ది తాగినా వారికి మరణం రాదు. హల్లెలూయా. కాబట్టి తాగేవాళ్ళు ఎవరో వాళ్ళు తర్వాత తాగమని చెప్దాం వాళ్ళని. ఇప్పుడు తాగితే తొందరగా చచ్చిపోతారు. అప్పుడైతే ఎట్లా హింసించి ఏమంటారు దాన్ని? ఎందుకురా ఇట్లా హింసిస్తావు, ఒక్కసారి చంపేరాదని అంటారు కదా. హల్లెలూయా.
మరి మనం మామూలు వాళ్ళం? మరి ఆయన వాక్యాన్ని గౌరవించకుండా ఆయన వర్తమానాన్ని విలియం బ్రెనాంని అబద్ధికుడు, అబద్ధ సేవకుడు, మరి డబ్బులు వసూలు చేసేవారు, ఖర్చీపులు అమ్మేవారు, నూనె అమ్మేవారు, మరి బలవంతంగా మనుషులు పడగొట్టేవారు, వాళ్ళేమో సత్యవంతులట. కానీ ఆదిమ అపోస్తల బోధ దగ్గరికి పిలిచిన విలియం బ్రెనామేమో అబద్ధికుడట. మరి అట్లా అన్నందుకు నిన్ను ఊరికే వదిలిపెడతారా? నిన్ను హింసించి హింసించి నువ్వు మందు డబ్బాలు తాగినా చావని రోజు వస్తుంది బిడ్డ. కబడ్దారి రోజు నోరు ఉందని ఏది పడితే అది వాగబాకు. జీవాన్ని చూడగోరు వాడు తన నాలుకను జాగ్రత్త చూసుకోవాలని దేవుని వాక్యం చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు వారందరూ యెరూషలేములోనే మిగిలిపోయారు. కానీ పెంతెకోస్తు వర్తమానం కింద ఉన్నవారు అందరూ ఆ యెరూషలేమును విడిచి వెళ్ళిపోయారు. ఎందుకు? దేవుని ఆత్మ వారిని ఏం చేసింది? ఆ శత్రు యొక్క చేతిలో హతం కాకుండా వారందరిని తప్పించేసింది. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ మనని శ్రమల కిందికి రానియకుండా ఒకరోజు మనల్ని ఎత్తబాటులోకి తీసుకొని పోతుంది. హల్లెలూయా. ఆ క్రీస్తు శకం 70లో టైటస్ వచ్చి ఆ పెంతెకోస్తు వర్తమానం అంగీకరించిన వారందరినీ నాశనం చేశాడు. వారి రక్తాన్ని ఏరులుగా పారించాడు. ఎందుకు చెప్పండి? పెంతెకోస్తు పండుగకు వారు రానందున వారికి ఏమిచ్చిండు ఆయన? బూరల పండుగనిచ్చిండు ఆయన. బూరల పండుగ ఇప్పుడు ఏంటిది? అది శ్రమ. నిజమేనా కాదా? కానీ అయినా సరే వారు గుర్తించలేకపోయారు. వారు ఇప్పటికీ గ్రహించలేదు మన పితరులు ఎందుకు ఆ యొక్క యెరూషలేములో చచ్చిపోయారు, ఎందుకు టైటస్ వచ్చి దాని చుట్టూ ముట్టడి వేశాడు అనే కార్యం ఇప్పటికీ వారు గ్రహించలేదు. మన మెస్సయ్యను మనం గ్రహించనందున, మన మెస్సయ్యను మనం చేర్చుకోనందున ఆ పెంతెకోస్తు పండుగ దినాన ఆ యొక్క పామరుడైన పేతురిచ్చిన ప్రసంగానికి మనం చెవి ఎగ్గనందున ఇదిగో ఈ శ్రమ మన మీదకి వచ్చిందన్న సంగతి ఇప్పటికి వారు గ్రహించలేకపోతున్నారు. నాతో వస్తున్నారా? ఉన్నారా? వాక్యంతోనే ఉన్నారా? హల్లెలూయా. కానీ వారి మీదకి టైటస్ ఎందుకు వచ్చాడో మనకు అర్థమవుతున్నది. వారికి ఇవ్వబడిన పెంతెకోస్తు వర్తమానాన్ని వారు నిరాకరించినందున టైటస్ వచ్చి వారందరిని హతం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? ఆ రష్యాను బాంబులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాయి? విలియం బ్రెనాం యొక్క వర్తమానం ఎవరైతే అంగీకరించలేదో వారి మీదకి అణుబాంబులు కురవబోతున్నాయి. హల్లెలూయా. అందుకొరకే పెంతెకోస్తు తర్వాత బూరల పండుగ. ఆ రోజు పెంతెకోస్తు పండుగ తర్వాత వారందరిపైకి శ్రమలు వచ్చాయి. ఈ రోజు కూడా దేవుడు మనల్ని ఇప్పుడు ఎక్కడికి పిలిచాడు? ఆయన తిరిగి బ్యాక్ టు ది పెంటెకోస్ట్. హల్లెలూయా. బ్యాక్ టు ది బైబిల్, బ్యాక్ టు ది అపోస్టల్. హల్లెలూయా. ఇప్పుడు పెంతెకోస్తు తర్వాత ఏముందండి? ఆరో ముద్ర. ఆరో ముద్రలో 7 బూరలు ఊదబడుతున్నాయి. ఆ 1వ దూత బూర ఊదినప్పుడు శ్రమలు, అగ్ని, ఆ యొక్క నీళ్లు రక్తంగా మారుట, సూర్యుడు నలుపుగా మారుట, చంద్రుడు ఎరుపుగా మారుట, వారి యొక్క రక్తము దుమ్ము వలె కారుతుంది, వారిపైకి అణుబాంబులు కురుస్తాయి. కాబట్టి సహోదరులారా, దయచేసి పెంతెకోస్తు అనుభవం నుంచి దూరంగా వెళ్ళకండి. లోకంలో ఏవో పిచ్చి కార్యాలతో మమేకం అవ్వకండి. మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఎత్తబడ్డ బహు దగ్గరగా ఉన్నది. సూచనలని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఎట్లా ఉంటుందో పరిస్థితి. 1:14 జఫన్యా 1:14 చూడండి. జఫన్యా 1:14 సమీపమాయను. నిజమేనా? సమీపంగా ఉందా? సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు ఎవరు? ట్రంప్ తాత. మాకు తిరిగేలేదు, నేను పెద్దనని. పరాక్రమశాలుడు రష్యా పుతిన్ తాత. ఉత్తర కొరియా ఎవరు? కిమ్ జంగ్. అమెరికా. చైనా జిన్ పింగ్. మహారోదనం చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు అణుబాంబులు ఉన్నాయి, మేము భయపెడతాం అనుకుంటున్నారు. మహారోదనము చేయుదురు.
మహారోదనం చేదురు. ఆ దినము ఉగ్రత దినము, ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదము వినబడును. జనులు యెహోవా దృష్టి. బాకా అంటే అదే బూరలు. హల్లెలూయా. ఇవన్నీ 6వ ముద్ర కింద. వధువు ఎప్పుడు వెళ్ళిపోతుంది? కేవలం 4 ముద్రలు. నిజమేనా సార్? 1వ ముద్ర ఇప్పినప్పుడు ఒక జీవి, 2వ ముద్ర ఇప్పినప్పుడు ఒక జీవి, 4 ముద్రలతో 4వ జీవి. తర్వాత ఇంకా ఎన్ని జీవులు ఉన్నాయి చెప్పండి? 10, 17 ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవులు మాత్రమే ఉన్నాయి. 4 తర్వాత ఇక ఏ జీవులు లేవు. తర్వాత హల్లెలూయా 4 ముద్రల తర్వాత 7వ ముద్ర తెరవబడుతుంది. జ్ఞాపకం పెట్టుకోనండి, వరుసగా ముద్రలు ఇప్పబడట్లేవు. 4వ ముద్ర తర్వాత వధువు కొరకు 7వ ముద్ర. హల్లెలూయా. 6వ ముద్ర యూదులకు ఎంత ప్రాముఖ్యమైనదో 7వ ముద్ర మనకు ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 4 ముద్రలు ఎక్కడున్నాయి? కేవలం 1 నుంచి 3 అధ్యాయాల వరకు 4 ముద్రలు ఉన్నాయి. మరి 7వ ముద్ర 4వ అధ్యాయంలో 7వ ముద్ర. ఇదిగో నువ్వు పైకెక్కి రమ్ము అని చెప్పేదే 7వ ముద్ర ఉన్నది. అదే 3వ ఈడుపై ఉన్నది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ సంఘ శాఖలాగా ఆయన వరుసగా ముద్రలు ఇప్పుతున్నాడు అనేది కాదు మనది. మనము ఆత్మ బయలుపాటు కలిగిన వారం, వాక్య ప్రత్యక్షత కలిగిన వారం. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన 5వ ముద్ర ఇప్పినప్పుడు ఆ బలిపీఠం కింద నాదా సత్యస్వరూపి, వాళ్ళు పటపట పళ్ళు కొరుకుతున్నారు. ఆ స్టాలిన్ ఎప్పుడు నాశనం చేస్తావు? ఆ ముస్సోలిని ఎప్పుడు నాశనం చేస్తావు? ఆ యొక్క వాడెవడు హిట్లర్ గాడిని, వాడు మమ్మల్ని అన్యాయంగా చంపిండు, వాడిని ఎప్పుడు నాశనం చేస్తావు? నాదా సత్యస్వరూపి, మా రక్తమును బట్టి ఎందాక తీర్పు తీర్చక ఉందు. హల్లెలూయా. వెయిట్ కొంతకాలం ఓపిక పట్టండి. హల్లెలూయా. ఆ 5వ ముద్ర కింద ఆత్మలు కేకలు పెడుతున్నాయి. కొంతకాలం అన్నాడు ఆయన. 6వ ముద్ర కింద ఏమున్నది? 7 బూరలు ఊదబడుతున్నాయి. ఆ 7 బూరల కింద 1,44,000 మంది పిలువబడుతున్నారు. ఆ 7 బూరల పండుగయే ప్రాయశ్చిత్త పండుగ ఉన్నది. దాన్ని ఏమంటారు? బూరల పండుగను ఏమి వెంబడిస్తున్నది చెప్పండి? ఆ ప్రాయశ్చిత్త పండుగ వెంబడిస్తున్నది. బూరల పండుగ తర్వాత వచ్చేది ప్రాయశ్చిత్త పండుగ. వారు ఎందుకు ప్రాయశ్చిత్త పడతారు? అయ్యో మా మెస్సయ్యను మేమే, మా పితరులే చంపారా, మేమే చంపామా? వారు తమ ఏక కుమారుని పోగొట్టుకున్నప్పుడు లేక ఒకడే కుమారుడు ఉండి వాడు చచ్చిపోతే ఎట్లయితే రోధించి గుండెలు బాదుకొని ఏడుస్తారో ఆ విధంగా వారు తమ ఏక కుమారుని విషయమై ఏడ్చినట్లుగా వారు దుఃఖించి ప్రలాపిస్తారు. ఆయన అడుగుతారు, అయ్యా నీ చేతులకు గాయములేమని ఆయన అడుగుతారట. ఇవి నా స్నేహితుల ఇంటిలో ఉన్నప్పుడు జరిగిన గాయాలు ఇవి. హల్లెలూయా. బూరల పండుగలోనే ప్రాయశ్చిత్త పండుగ ఉన్నది. వారు ప్రాయశ్చిత్త పడతారు, మూల్యం చెల్లిస్తారు. మాకెందుకు సార్? ఏదైనా ఉద్యోగాలు వచ్చేది, డబ్బులు వచ్చేది ఉంటే చెప్పండి. ఇవన్నీ బూరెలు గారెలు మాకెందుకు? ఇవి తెలుసుకోకపోతే నువ్వు మాడి మసై అసలే లేకుండా పోతావు. నీకు ఏది తెలియకపోయినా, బీటెక్ టెక్కులు ఆ టెక్ ఈ టెక్ తెలియకపోయినా ఇది నీకు కావాలి. ఇది నీకు జీవాన్నిచ్చేది. హల్లెలూయా. అందరు జాగ్రత్తగా గ్రహిస్తున్నారా? ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక. యెహోవా దృష్టికి ఇప్పుడు ఆయన యెహోవా మహాదినం రాకముందు ప్రవక్తకు ఏలియాను పంపిస్తానని చెప్పింది ఆయనే. ఆ రోజు పామరుడైన పేతురుకి వాక్శక్తిని ఎందుకు ఇచ్చాడు ఆయన? ఆ యెరూషలేములో ఉండే యూదులందరిని ఆయన ప్రేమించాడు. ఆయన ఆ రోజు కేవలం యూదులను ప్రేమించిన దేవుడు
ఈ చివరి కాలంలో ప్రపంచమంతటిని, ఈ భూగోళాన్నే ప్రేమించాడు ఆయన. అందుకొరకే మరలా ఆయన విలియం బ్రన్హామ్ ద్వారా ఒక వర్తమానం పంపించాడు ఆయన. హల్లెలూయా. ఓ భూదిగ నివాసులారా, ఓ నా దాసుడైన విలియం బ్రన్హామ్ను గౌరవించండి, ఆయన వర్తమానానికి చెవియొగ్గండి. హల్లెలూయా. పంపింది యెహోవాయే. నిజమైన మలాకి 4:5 ఏముంది చెప్పండి ఆయన? యెహోవా భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను. కాబట్టి ఆ మహాదినం అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం 1:14 అదే. ఆ మహాదినం అంటే అగ్నివర్షం కురవడానికి ముందు ఏలియా వచ్చి మనల్ని తిరిగి ఆ పెంతెకోస్తు వైపుకి తిప్పడానికి, ఆదిమ అపోస్తల బోధ దగ్గరికి పిలవడానికి ఏలియాని పంపించాడు ఆయన. ఈ పెంతెకోస్తును నిరాకరిస్తే నీకు మిగిలి ఉన్నది ఏంటిది? బూరల పండుగ, అదే శ్రమలు. యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవం రప్పింపబోచున్నాను. ఏంటిదా పాపము? ఆయన పంపించిన వర్తమానికుణ్ణి స్వీకరించలేదు, నిరాకరించడమే. అవునా కాదా? కాదండి. ఏం పాపం చేశారు? చుట్టా బీడి తాగారా? వాళ్ళ గురించి చెప్పట్లేడు ఆయన. నీ దినమును దాని వర్తమానమును చేర్చుకొని పోవటమే పాపము. అవునంటారా? హల్లెలూయా. దాని వలన ఇప్పుడు దేవునికి కోపం వచ్చి ఇప్పుడు ఆయన వారి పైకి ఉగ్రతను తీసుకొని వస్తున్నాడు ఆయన. యెహోవా దృష్టికి పాపం చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవం రప్పింపబోచున్నాను. వారు గ్రుడ్డివారి వలె. మ్యాచ్ అవ్వట్లేదా అండి? 1:14 మలాకి 4-5-6 వచనాలు మ్యాచ్ అవ్వట్లేదా? అక్షరాల మ్యాచ్ అవుతున్నాయి. అక్షరాల వాక్యము దేని జతపక్షి దానికి ఖచ్చితంగా ఉంటది. హల్లెలూయా. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును. గ్రుడ్డివారి వలె అంటే బాంబేసే ఆ మట్టి అంతా లేసి వాడు ఎటు పోతున్నాడో తెలియదు. గట్టిగా ఒక్కటి చెంప మీద వేసే గట్టిగా దిమ్మ తిరిగి వాడు ఎక్కడున్నాడో వాడికే తెలియదు. ఒక్క చెంప దెబ్బకే దిమ్మ తిరిగితే మరి అణుబాంబు అది, ఏ దీపావళి బాంబు కాదు. హల్లెలూయా. మరి మోడీ తాత చెప్పినట్టుగా హమారే పాస్ ఏ బాంబ్ హై దివాళీ త్యోహార్ కర్నే కే నహీ. ఎందుకున్నాయి దీపావళి బాంబులు కావవి? ఒక్కొక్క బాంబు వేస్తే ప్రపంచం దగ్గర ఈ భూమిని 27 సార్లు నాశనం చేసే అణుబాంబులు ఉన్నాయి. ఏం కాదులే, ఇప్పుడు తిండికి దానికి దీనికి కొదవలేదని అనుకోకండి. ఉగ్రత దాగి ఉన్నది స్నేహితులారా. హల్లెలూయా. ఈ బాంబులని ఏదో దీపావళి బాంబులు కావవి. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె. ఎందుకు గుడ్డివారి వలె నడుస్తారు? మొత్తం పొగమయం. బాంబులని గురించి నీకు ఎక్కడా కనిపించదు. వారు ఏ గోతిలో పడతారో ఎక్కడ చేస్తారో తెలియదు. గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును. దుమ్ము వారి రక్తం ఏకమైపోతుంది. చూడండి ఎంత భయంకరమైన శ్రమలు ముందున్నాయో. హల్లెలూయా. డబ్బుల కొరకు పనిచేసే స్నేహితులారా, మరి సేవ అంటే డబ్బుల సంపాదన కాదు. సేవ అంటే నిత్య జీవమై ఉన్నది. నీకేది ఉన్నా లేకున్నా నువ్వు ప్రజలకు నిత్య జీవాన్ని అందించాలి. హల్లెలూయా. వారి మాంసము పెంటవలే పారవేయబడును, పెంటవలే పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. నాకేం తెలుసా? నా బంగారం మొత్తం లాకర్లో ఉంది. మరి అణుబాంబుకు చెప్పు, నీకు బంగారం ఉందనంటే ఆపిద్దాం. అణుబాంబుకి ఏమన్నా తెలుసా? హల్లెలూయా. తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ హఠాత్తుగా ఆ దినము మీకు తెలియదు గనుక మెలుకోగలిగి ఉండుడి, మెలుకోగలిగి ప్రార్థన చేయుడి. మీ ప్రభు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనుక 7వ ముద్రలో అందుకొరకు అది ఎంటీ. అది 7వ ముద్ర తెరవబడింది కానీ 7వ ముద్ర రహస్యమై ఉన్నది. అందులో కార్యాలు ఏంటిది? ఆయన ఎప్పుడు వస్తాడో ఎట్లా వస్తాడో అది ఏ దినం వస్తాడో తెలియదు.
హల్లెలూయా. ఇప్పుడైతే ఆయన ఏ దినాన ఆరుణమైపోయాడో గురువారం అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆయన ఏ దినం వస్తాడో మనకు తెలియదు. అయితే ఆ దొంగ ఫలానా టయానికి ఫలానా సమయానికి వస్తాడనంటే వాడు ఏం చేస్తాడు, దుడ్డు కర్ర పట్టుకొని దొంగ రానియకుండా కూర్చొని ఉంటాడట. కాబట్టి కన్నం వేయనీయడు. కానీ ఇప్పుడు ఆయన అందుకొరకు ఆయన నేను చెప్పబెట్టకుండా వస్తానంటున్నాడు ఆయన. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. ఇప్పుడు ఆయన రోషం ఏంటిది? ఆయన పంపించిన వర్తమానుకుని యొక్క వర్తమానమును స్వీకరించలేదు కాబట్టి ఆ రోషాగ్ని చేత ఆయన భూమినంతటిని దహించి వేస్తాడు ఆయన. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోచున్నాడు. సగం నాశనం కాదు సార్, ఏదో ఒక అమెరికా రష్యా కాదు, భూమి మొత్తం తగలబడబోతున్నది. ఈ భూమికి భూమి కొత్తగా మారబోతున్నది. దీన్ని దేవుడు పౌడర్గా మార్చబోతున్నాడు. ఇందులో ప్రతి చెత్తను ఆయన కాల్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా. సర్వనాశనము చేయబోచున్నాడు. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, మీ బతుకు మార్చుకోండి అంటున్నాడు ఆయన. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. పొట్టు గాలికి ఎగురునట్లు నిజంగానే ఇప్పుడు ఎట్లా ఉన్నది, రోజులు పాస్గా అయిపోతున్నాయి. 2024 వచ్చిందో లేదో 25 వచ్చేసింది, 25 వచ్చిందో లేదో 26 రాబోతూనే ఉన్నది. హల్లెలూయా. సంవత్సరాలు పాస్గా అయిపోతున్నాయి. ఇప్పుడు వాక్యం చెప్పట్లేదా, గాలికి పొట్టు ఎట్లయితే ఎగరగొట్టబడుతున్నదో గాలికి ఎగురినట్లు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాకముందే. హల్లెలూయా. గోరితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకండి. విధి నిర్ణయం ఏంటిది? ఈ వర్తమానం నమ్మకపోతే వారిపైకి ఉగ్రత రాబోతున్నది. ఆ ఉగ్రత అనే విధి రాకముందే జాగ్రత్త పడమంటున్నాడు ఆయన. హల్లెలూయా. యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు. ఏంటిది ఆయన న్యాయ విధి? ఈ గడియ వర్తమానమే న్యాయ విధి ఉన్నది. నిజమేనా? వాక్యం అందరూ చూస్తున్నారా? అందరు గ్రహిస్తున్నారా? సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూసారా? ఏదో వెంబడిస్తే పరలోకం వస్తుందని కాదు, ఒకవేళ ఇన్ కేస్ అంటున్నాడు ఆయన. ఆయన కృప ఉంటే మనం ఎత్తబడతాం. హల్లెలూయా. కాబట్టి మనని మనం దేవునికి దీనులుగా సమర్పించుకుందాం, దీనులుగా మారుదాం. అప్పుడు నీ దీనత్వాన్ని బట్టి ఆయన ఎత్తబట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. రూల్స్ మాట్లాడద్దు ఎవరు. ధర్మశాస్త్రం కింద మనం లేం, మనం కేవలం కృప కింద ఉన్నాం. మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. అప్పుడే దేవుడు ఒకవేళ మన పట్ల ఆయన కనికరం చూపిస్తాడేమో. హల్లెలూయా. కాబట్టి ఇది ఏ వారం కూడా ఎగ్గొట్టడానికి వీల్లేదండి. బుధవారం అంటే బుధవారం రావాలి. ఆ రోజు ఒకవేళ నీకు భయం ఎక్కడైనా దెబ్బ తగిలిందంటే అర్జెంటుగా నువ్వు రావా? ఖచ్చితంగా. నిజమేనా కాదా? ఏదైనా జరగరానిది జరిగితే దాని కొరకు నువ్వు హడావుడి పడి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తావు. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధికి రావడం. మరి హనోకు ఎత్తబడడానికి ముందు దేవునికి ఇష్టడుగా జీవించాడు. నిజమేనా? ఏలియా ఎత్తబడడానికి ముందు దేవునికి ఇష్టడుగా జీవించాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఆ యొక్క అగ్నిరథంలో చేత కొనిపోబడ్డాడు ఆయన. నీవు ఎత్తబడాలంటే 1-2 రోజులు కాదు. నిజమేనా? ఈరోజు మనం ఒక్క వారం రావడానికే కష్టంగా ఉంది. కానీ హనోకు 500 సంవత్సరాలు ఆయన ప్రతిదినం, చెప్పండి, ఒక్క ఆదివారం కాదట ఆయన నడిచింది, ప్రతిదినం దేవునితో నడిచాడు. నడుస్తూ ఒకరోజు ఆయన ఆరోణం వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు మనకు మరి ఆయన 500 సంవత్సరాలు నడిచాడు అంటే మనం కనీసం మన జీవితంలో ఎన్ని ఆదివారాలు ఉంటాయి? ఒకసారి ఆయన జీవితానికి మన జీవితానికి పోల్చి చూద్దాం.
కాబట్టి నువ్వు ఎత్తబడాలంటే ఎత్తబడడానికి ముందుగా నీవు దేవునికి ఒక ఇంపైన ఇష్టమైన జీవితాన్ని తప్పకుండా జీవించాలి. హల్లెలూయా. సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. గాజా పట్టణపు. సరే, ఆ తర్వాత మనము 18వ అధ్యాయం లూకాసు వార్త 42వ వచనం. యేసు చూపు పొందుము, వెంటనే వారు 18:42. అవునండి, అదేనా? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. లూకాసు వార్త 18:22 అదేనా? 22 సారీ. యేసు విని నీకింకా ఒకటి కొదువుగానున్నది. సరే, 19:42 చదవండి. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. హల్లెలూయా. అది యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడాది. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీవు శత్రువులను. అర్థం చేసుకుంటున్నారా? ఇప్పుడు దేవుడు మరలా ఈ ప్రపంచాన్ని, కానీ మాకు తెలుసు జీవం యొక్క విలువ. మనకు అంత తిండి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి మనకు జీవం యొక్క విలువ తెలియదు. తల్లి తండ్రి ఏదో పని చేసి మనకు తీసుకొచ్చి పెడతా ఉంటే మనకేమీ అర్థం కాదు. కృతజ్ఞత లేని వారిగా ఉంటే ఒకరోజు తప్పకుండా దానికి మూల్యం చెల్లించాలి. ఇప్పుడు ఆ రోజు ఆయన యెరూషలేమును లేదా ఇజ్రాయెలును దర్శించాడు. ఆయన నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక. మరలా లూకా 17:30 ఆయన ప్రపంచాన్ని మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడని ఉందా లేదా? ఆయన మొదటి రాకడలో మనుష్య కుమారుడుగా దర్శించాడు. ఆయన మొదటి మనుష్య కుమారుని రాకడ కేవలము యూదులకు మాత్రమే. కానీ లూకా 17:30 రెండోసారి మనుష్య కుమారుని యొక్క రాకడా అది అన్య జనాంగానికి, ప్రపంచంలోని ప్రజలకు అది. కాబట్టి మరలా అదే మాట చెప్పగలడు ఆయన. నేను నిన్ను దర్శించిన కాలమున. ఎట్లా దర్శించాడు ఆయన? విలియం బ్రినామ్ ద్వారా దర్శించాడు ఆయన. ఇదిగో నా కుడి పక్కన దూత ఉన్నాడు, ప్రభు యొక్క దూత ఉన్నాడు. అందుకొరకు ఆయన వారి ఇంటి అడ్రస్ చెప్పాడు. ఆయన వారి హృదయ రహస్యాలు చెప్పాడు. ఆయన హృదయ రహస్యాలు చెప్పడం మనుష్య కుమారుని యొక్క పరిచర్య అది. మరలా ఆయన ప్రపంచాన్ని దర్శించాడు. ఆయన దర్శించిన కాలాన్ని లోకం గుర్తించలేదు కాబట్టి అది శత్రుల చేతిలో హతం కాబోతున్నది. అదే మనం చదివాం జఫన్యా 1:14. అదే హల్లెలూయా. నీవు నీ దినమును దాని వర్తమానమును గుర్తించకపోతే నీ పైకి ఉగ్రత దిగి వస్తుంది. ఆ రోజు ఆ పెంతెకోస్తు పండుగ దినాన వారు ఆ యొక్క దాని దినపు యొక్క వర్తమానం స్వీకరించనందున వారిపైకి టైటస్ వచ్చాడు. నిజమేనా? ఈరోజు అణుబాంబులు కాసుకొని ఉన్నాయి. చదవండి. నీవును ఈ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి. దేని చుట్టూ గట్టు కట్టి? యెరూషలేము చుట్టూ. నిజమేనా? యెరూషలేము చుట్టూ ఆ టైటస్ శత్రువులను తన సైన్యాన్ని ముట్టడి వేసి మరి ఒక్కరిని కూడా తప్పించుకొని పోనీయకుండా అందరినీ హతం చేశాడు. ఇక్కడ టైటస్ హతం చేస్తున్నాడని మిగతా వారికి తెలియగానే మిగతా యూదులు ఏమైపోయారు? వారు జర్మనీకి, ఇటలీకి, మిగతా దేశాలకు పారిపోయారు. అవునా కాదా? అందుకొరకే ఆ స్టాలిన్ కాలంలో, హిట్లర్ కాలంలో మరలా వారు వారి సొంత దేశానికి వచ్చే విధంగా దేవుడు ఆ యొక్క హిట్లర్ యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. ఎందుకు? వారిని చంపకపోతే వారు అక్కడే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన 144,000 మందిని రక్షించాలి. కాబట్టి ఆ యొక్క యూదులు ఒక దేశంగా ఉన్నప్పుడే ఆయన వారికి తనకు తాను ఆయన బయలుపరుచుకుంటాడు. ఆయన హల్లెలూయా.
దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆ హిట్లర్ కాలంలో 6వ ముద్ర ఇప్పబడింది. 6వ ముద్ర కింద 20 లక్షల దయ్యాలు విడిచిపెట్టబడ్డాయి. ఆ దయ్యాలు హిట్లర్లో దూరాయి, అతని సైన్యంలో దూరి యూదులను హింసించే విధంగా. హల్లెలూయా. ఇప్పుడు ఒక పక్క 6వ ముద్ర పనిచేస్తూ ఉన్నది, ఇప్పుడు 7వ ముద్ర కూడా పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడన్నీ ఈ ముద్రలు ఎట్లా సార్ ఇవన్నీ? అందుకే తల ఫోన్లో కాదు పెట్టేది, వాక్యంలో పెట్టాలి, ఏముందో కనుక్కోవాలా. హల్లెలూయా. కాబట్టి వారు దాని సమాధాన సంబంధమైన వర్తమానాన్ని ఎరగలేదు. కాబట్టి ఆ శత్రువు టైటస్ వచ్చి ఏం చేశాడు? దీని చుట్టూ ముట్టడి వేశాడు, ఒక్కడు కూడా తప్పించుకొని పోలేదు. కాబట్టి ఆ శత్రువు రాకముందే పెంతెకోస్తు పండుగ కింద పరిశుద్ధాత్మను పొందుకున్న వారందరూ ఏమైపోయారు? వారందరూ చుట్టూ బయట ప్రాంతాలకు వెళ్ళిపోయారు. నిజమేనా? శత్రువు కేవలం యెరూషలేమునే ముట్టడి వేశాడు. ఎందుకు? ఈ పట్టణానికే పెంతెకోస్తు పండుగ యొక్క వర్తమానం అందించబడింది, కానీ వీరు చేర్చుకోలేదు. కాబట్టి దేవుడు శత్రువును తీసుకొని వచ్చాడు. అదే బోరలు, అదే ప్రాయశ్చితం. వారు దానికి మూల్యం చెల్లించారు, ప్రాయశ్చితం చెల్లించారు. వర్తమానం చేర్చుకోకపోతే దాని తర్వాత తీర్పే, ఇక వేరేది లేదుగా. హల్లెలూయా. చదవండి, నా మాట చదవండి. నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి ఒక్కడిని కూడా తప్పించుకొని పోనీలేదట ఆయన. ప్రతి ఒక్కరిని దొరికినోడిని దొరికినట్టుగా చంపి వారి రక్తాన్ని ఏరులుగా పారించాడు. ఇప్పుడు కూడా మరి తప్పించుకుంటారు ఎవరైనా? అణుబాంబులు, ఒకవేళ నేరుగా నీ పైన బాంబు పడకపోయినా ఆ శబ్దానికి గుండె ఆగైనా చచ్చిపోతావు. తప్పించుకునే సమస్య లేదు. నువ్వు ఎక్కడో సొరంగంలో పోతానన్నా అది అయ్యే పని కాదు అది. హల్లెలూయా. ఇప్పటికే కొందరు బంకర్లు తవ్వించుకుంటున్నారు, బాంబులు పడంగానే అందులో పోయి దాక్కుందామని. మరి ట్రంప్ తాతకు బంకర్ ఉంది, పుతిన్కి బంకర్ ఉంది, మన బంకర్ ఉన్నది తెలుసా? ఎవరాయన? యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండు నీయని దినములు వచ్చుచున్నామని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో ఇప్పటికి అర్థమవుతుంది అందరికీ. మరి ఎందుకొరకు ఈ శత్రువు మనల్ని ఆ విధంగా చంపగలిగారని ఇప్పటికి వారు గ్రహించలేకపోతున్నారు. అయితే దేవుడు వారికి గుడ్డితనాన్ని కలుగజేశాడు. ఆయన తన సొంత ప్రజలకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. ఆయన వారు వర్తమానాన్ని నిరాకరించినందున, వారు యూదులు వర్తమానాన్ని నిరాకరించినందున ఆయన ద్వారం అన్యజనులమైన మనకు తెరిచాడు. ఆయన హల్లెలూయా. తన సొంత ప్రజలకైన గుడ్డితనాన్ని కలుగజేసి, ఓ విగ్రహారాధికులము అన్యజనులమైన మనకు, ఆ రోత బతుకుచున్న మనకు ఆయన ఒక కృపనిచ్చాడు. ఆయన ద్వారాన్ని తెరిచాడు. ఆయన ఇప్పుడు ఏమైంది? ఆ రోజు ఆ పాత ఇజ్రాయేలు లవోదికగా మారింది. లవోదికులు అదేమైపోయింది? గుడ్డిదైపోయింది. వారి ప్రభు వారి ముందుకు వస్తే వారు గుర్తించలేకపోయారు. ఈ రోజు కూడా ప్రపంచం ఇప్పుడు ఏమైపోయింది? గుడ్డిదైపోయింది. తన సొంత ప్రభు దర్శించిన కాలం, లూకా 17:30 దర్శించిన కాలం, అది తన ప్రభువును గుర్తించక, హల్లెలూయా, తన ఆచారాలతో సిద్ధాంతాలతో మళ్ళా చంపుతున్నది. అది నిజమేనా? ఈ కాలం కూడా గుడ్డిదైపోయిందా? అందుకొరకే దేవుడు మరలా ఇప్పుడు ఈ అన్య జనాంగాన్ని గుడ్డోలుగా మార్చి ఇప్పుడు ఆయన తన సొంత ప్రజల వైపు తిరగడై ఉన్నాడు. హల్లెలూయా. వారి కళ్ళకు ఆయన గుడ్డితనాన్ని కలుగజేసి మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనకు గుడ్డితనం వచ్చినందున ఆయన తన సొంత ప్రజల దగ్గరికి ఆయన తిరగనై ఉన్నాడు. ఆయన అది అతి త్వరలోనే జరగనై ఉన్నది. హల్లెలూయా. ఓకే, అయిపోయిందా? సరే, మరి నేను వర్తమానం చదివి మీకు వినిపిస్తాను. వర్తమానం చదువుదా? సరే, నేను ఒక 10 నిమిషాలు తీసుకుంటాను. సరే, ఒక వాక్యం చదువుదాం. రోమా పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం.
ఆసక్తి గల వారని సాక్ష్యం ఇచ్చున్నాము. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. నిజమేనా? ఏమే ఈరోజు ఆ రోజు యూదులు ఎట్లయితే ఉన్నారో ఈరోజు మన క్రైస్తవ పాస్టర్లు అట్లే ఉన్నారు. వారు దేవుని యందు ఆసక్తి ఉన్నది వారికి, కానీ ఆ ఆసక్తి వాక్యానుసారమైనది కాదది. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, వర్తమానం నుంచి కొన్ని కార్యాలు చదివి మరి నేను ముగిస్తాను. బూరల పండుగ. బూరల పండుగ 28వ పేర 37వ పేర, ఈ 2 పేరాలు చదువుదాం. 28 ఒక గుంపును వాడుకొనును. గణేష్ చూడండి, ఇదేనా? దేవుడు ఎన్నడూ ఒక గుంపును వాడుకొనడు. ప్రతిసారి ఏ గుంపైనా ప్రజలు కానీ సమస్యగా మారినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టి మరియు ఇక ఎన్నడూను వారి యొద్దకు తిరిగి రాడు. అది నిజమో కాదో చరిత్రలో అన్వేషించి చూడండి. దాన్ని ఎప్పుడో మనము చూచాం. ఒక గుంపు ప్రజలు వారు సమస్యగా మారిన తర్వాత ఆయన ఇక ఎన్నడూను వారితో వ్యవహరించాడు. అది దేవునికి విరుద్ధమైనది. కాబట్టి సంస్కరణ కాలంలో సంస్కృతులు ఎట్లు వచ్చిరో 7 ముద్రలు దానిని నిరూపించినది. కానీ ఈ చివరి దినములలో, వింటున్నారు అందరూ? కానీ ఈ చివరి దినములలో ఇప్పుడు అది మరలా ప్రత్యక్షమగుచున్నది. ఎందుకనగా దీనిని మలాకి 4లో మనం కనుగొందము. అది అక్కడ ఒక అభిషేకం కిందకు దిగివచ్చి మరియు నిజమైన విశ్వాసమును మరలా తీసుకొని వచ్చును. ఇప్పుడు దేవుడే దిగి వచ్చిన వర్తమానం ఇది. ఒక అభిషేకంతో దిగి వచ్చాడు ఆయన. దిగి వచ్చి మరి నిజమైన విశ్వాసం ఎవరిలో పెట్టాడు ఆయన? ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినాన ఆదిమ అపోస్తలులో పెట్టాడు ఆయన. మరియు నిజమైన విశ్వాసమును మరలా తీసుకొని వచ్చును. అది పెంతెకోస్తు విశ్వాసం వద్దకు జనులను మరలా తీసుకొని వచ్చి విశ్వాసపు పితరుల తట్టుకు మరల్చును. ఆ అభిషేకం ఎందుకు దిగి వచ్చింది? ఆ 17:30 ఎందుకు దిగి వచ్చింది? అది మరలా పెంతెకోస్తు తండల వైపు మనల్ని తిప్పేదానికి. మనల్ని ఒక్కరినే కాదు కానీ ప్రపంచంలో ఉండే ప్రజలందరినీ. హల్లెలూయా. సరే, 37వ పేర చదువుదా. చదవండి. గమనించండి. దేనిని సమకూర్చుటకు దేనిని తిరిగి సమకూర్చుటకు జరుగునని మలాకి 4లో చెప్పబడెనో అది తండ్రుల యొక్క విశ్వాసం నొద్దకు జనులను త్రిప్పును. హల్లెలూయా. అది తండ్రుల యొక్క పెంతెకోస్తు బోధ యొద్దకు. ఎక్కడికి? పెంతెకోస్తు బోధ యొద్దకు. మరియు ఆయన జనులను తండ్రుల యొద్దకు తిప్పును. లూకా 17లో మనం చూస్తున్నాం. యేసు చెప్పాను ఆయన చివరి దినములలో వచ్చేటప్పుడు. లూకా 17:30లో లేదా 33లో లోతు దినములో ఉండినట్టును మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున ఉండును అని యేసు చెప్పుడని మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆయన 3 కుమారుల యొక్క నామంలో వచ్చాను. ఆయన దావీదు కుమారుని నామంలో లేదా మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా, దావీదు కుమారుడుగా వచ్చాను. హల్లెలూయా. ఆ 62వ పేర చదువుదా. ఊదబడెను. అర్థమవుతున్నదా?
ప్రతి బూరయు 6వ ముద్రలోనే ఊదబడెను. యూదులు హింసించబడిరి. గమనించండి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోని 8వ అధ్యాయంలో 7వ వాక్యంతో ప్రారంభించేదము. ఈ సమస్తము సహజమైన ఐగుప్తు నుండి ఇజ్రాయేలును బయటికి పిలుచుట. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఇజ్రాయేలును బయటికి పిలుచున్నాడు. ప్రాయశ్చిత పండుగకు, బూరుల పండుగని వెంబడించేది ఏంటిది? ప్రాయశ్చిత పండుగ. హల్లెలూయా. బూరుల పండుగ వెంటనే ప్రాయశ్చిత పండుగ, అవి రెండు కలిసి ఉన్నాయి. హల్లెలూయా. ప్రాయశ్చిత పండుగ రెండని వారిని ఆయన సిద్ధం చేయుచున్నాడు. ప్రాయశ్చితం అంటే వారు పశ్చాత్తాపడుట. నిజమేనా? వారు తమ మెస్సయ్యను వారే చంపారు కాబట్టి వారు ఆ రోజు అప్పుడు కళ్ళు తెరవబడతాయి కాబట్టి వారు అప్పుడు ప్రాయశ్చిత పడతారు. ప్రాయశ్చిత పండుగకు రెండని వారిని ఆయన సిద్ధం చేయుచున్నాడు. ఇవన్నీ మనకు అర్థం కాకపోతే ఈ వర్తమానానికి విలువ ఏంటిది చెప్పండి? అర్థమవుతుందా? గమనించండి. బూరల పండుగ మొదటిది, అది పెంతెకోస్తు ప్రాయశ్చిత పండుగ 70 దినముల తర్వాత ఆరంభమగును. పెంతెకోస్తు పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 49 తర్వాత 50 దినమున అది ప్రారంభమగును. ప్రాయశ్చిత పండుగ ఇక్కడ దాన్ని చదువుతాం, మంచిది. బహుశా మనకు సమయం ఉండొచ్చు, మంచిది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో వెదికి, సరే, లేవియా కాండము 23వ అధ్యాయం 16 మొదట బూరల పండుగను ప్రాయశ్చిత పండుగను వెంబడించుటను మనం కనుగొన్నాం. బూరల పండుగనే ఏది వెంబడిస్తున్నది? ప్రాయశ్చిత పండుగ. మరియు అటుపిదప పెంతెకోస్తు వెంబడించుటను ప్రాయశ్చిత పండుగను బూరల పండుగను వెంబడించుటను మనం కనుగొన్నాం. సరే, ఇక్కడ ప్రవక్త అన్ని కలగలుపుగా మాట్లాడుతున్నాడు ఆయన. గమనించండి. బూర మురగగా జనులు పోగైరి. ఎప్పుడిది? ఆ 6వ ముద్రలో 7 బూరలు ఊదబడుచున్నాయి. నిజమేనా? వారు ఆ మోసే ఏలియాలు వారి దగ్గరికి వర్తమానంతో వస్తారు. హల్లెలూయా. మొదటి బూర మోగెను, అగ్ని వడగండ్లు, రక్తము భూమి మీద పడెను, ఐగుప్తులో జరిగినట్లే జరిగెను, పరిహార దినమునకు సిద్ధం కండని వారిని పిలిచాను. చూచారా? వారు నిజమైన పరిహారమును తిరస్కరించిరి. ఎప్పుడు? మొదటి రాకడలో వారు తిరస్కరించారు కాబట్టి మరొక అవకాశం ఆయన ఆ 1,44,000 మందికి ఆ 6వ ముద్రలో ఆ 7 బూరల కింద ఇస్తున్నాడు ఆయన. నిజమైన పరిహారమును తిరస్కరించిరి. ఈ సంవత్సరములు పొడిగించబడినవి. పెంతెకోస్తు సంవత్సరం వచ్చినది. చూచారా? ఇప్పుడు తరువాత యూదులకు బూరం రోగును. పెంతెకోస్తు పండుగ తర్వాత బూరల పండుగ. పెంతెకోస్తు ఎవరికి? ప్రపంచంలో ఉండే అన్ని జనాంగానికి. ఎవరైతే ఈ పెంతెకోస్తు పండుగకు రారో వారు యూదులతో పాటు బూరల పండుగ చేయాలి ఖచ్చితంగా. వారి మీదకి అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా. ఏమైతే లేదు సార్, ఏదో ఒక పండుగ చేసుకుంటాంగా, కానీ ఈ పండగలాగా ఉండదు అది. పెంతెకోస్తు సంవత్సరం వచ్చినది. చూచారా? ఇప్పుడు తర్వాత యూదులకు బూరం రోగును. ఇది సంఘము నుండి బయటకు పిలుచుట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తర్వాత ఆయన వారిని వాగ్దాన దేశం కొనిపోయాను. సంఘమును వాగ్దాన దేశంకు తీసుకొని వెళ్ళుటకు అది సాదృశ్యం. మరవద్దు. ప్రతి బూరయు 6వ ముద్రలోనే ఊదబడెను. 7 బూరలు 6వ ముద్రలోనే ఊదబడెను. ఆ 6వ ముద్రకు వధుకు సంబంధం లేదు. వధువు ఎప్పుడు వెళ్ళిపోతుంది చెప్పండి? 7వ ముద్రలోనే ఆమె వెళ్ళిపోతున్నది. 4 తర్వాత వచ్చే ముద్ర 7వ ముద్ర. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి. వాక్యం యొక్క ఓకే 99వ పేర చదువుదాం చివరిగా. 99. సరే, దానిలో 3 దశలు కలవని నేను చెప్పి తిని. అది హతసాక్షుల కాలం, వారు హతసాక్షులుగా మరణించిన వారు. తర్వాత సంఘ సంస్కృతుల కాలం, ఇప్పుడు బయటకు పిలువబడు కాలం. అది లవోదిక కాలంలో సమాప్తమగినప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం ప్రకారంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సమస్త మర్మములను వధువుకు తెలియజేయబడి ఉండును. అది సరియేనా? 10వ అధ్యాయంలో దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్నాడు.
ఏడు ముద్రలను ఆయన విప్పి 7వ దూతకు దాన్ని చూపిస్తున్నాడు. ఆయన 7వ దూత మరి ఆ యొక్క దేవుని బిడ్డలకు దేవుని యొక్క వధువుకు చూపిస్తున్నాడు. ఆయన ప్రకటన 10 వాక్యం ద్వారా వధువు పిలువబడినది. క్రీస్తు తనకు తానుగా వధువును పిలిచాను. స్వయంగా 17:30 ఎవరు రావడం? స్వయంగా దేవుడే పిలుచుట. హెబ్రీ 13:8 తేట తెల్లమాయను. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నాడు. ఆయన క్రియ మారదు. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఆయన చేయు క్రియలు చేయును. చూచారా? లూకా 22 లేక లూకా 17:30 మరియు మలాకి 4 హెబ్రీ 4 వాగ్దానం చేయబడిన లేఖనములన్నీ బయలుపరచబడినవి. 6వ మరియు 7వ ముద్ర మధ్యలో 6వ మరియు 7వ బూర మధ్యలోనే సంభవించును. పెంతెకోస్తు పండగ 7వ బూర కాలం అప్పుడు లేదా 7వ ముద్ర ఆరంభమవుటకు ముందు సమాప్తమగును. హల్లెలూయా. ఎందుకంటే పిదప మర్మమైన క్రీస్తు యొక్క రాకడ ఎందులో 7వ ముద్రలోనే మర్మమై ఉన్న క్రీస్తు యొక్క రాకడ. యూదులకు కూడా బూర ఊదబడును. 6వ బూర ఊదబడినప్పుడు అది బయలుపరచబడిన దేవుని కుమారుని మరియు తెలియచున్నది. ఒక అరగంట నిర్ణయించబడినది. గుర్తుంచుకోనండి, 6వ ముద్రలో బూరలని ఊదబడెను. మరి 6వ ముద్ర అది శ్రమల ముద్ర. అది నిజమేనా? మరి 6వ ముద్ర మర్మములను ముగించును. 6వ ముద్ర కింద 7వది విప్పబడ్డ కొంచెం ముందుగా. హల్లెలూయా. గమనించండి, లేవియా కాండం 23 మరియు 26 చూడండి. వాక్యం ఎంత క్రమముగా ఉన్నదో చూడండి. పెంతెకోస్తు యొక్క చాలా కాలం తర్వాత ఇజ్రాయేలు దాన్ని నిరాకరించినది. పెంతెకోస్తు పండుగ ద్వారా అన్య సంఘమును ఆహ్వానించాను. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ దినం తర్వాత ఆయన అన్యులకు ఆయన మరి ద్వారాన్ని తెరిచాడు. ఆయన ఆహ్వానించాను. పెంతెకోస్తు పండుగను ఎందరు అర్థం చేసుకున్నారు? ఈరోజు అర్థం చేసుకున్నారు అందరూ. అది కోత యొక్క ప్రథమ ఫలములు. పెంతెకోస్తు అంటే కోత యొక్క ప్రథమ ఫలములు, పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలము. అది పెంతెకోస్తు పండుగ. పునరుద్ధానం యొక్క ప్రథమ ఫలం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆ ప్రథమ ఫలమే పెంతెకోస్తు పండుగ దినాన తన్ను తాను అల్లాడించుకున్నాడు. జనులారా దీన్ని కోల్పోవద్దు. మరి ఈ టేపును వినుచున్న వారులారా దీన్ని జాగ్రత్తగా వినండి. ఇది పెంతెకోస్తు పండుగ సమయము. ఇప్పుడు ఏ సమయం ఇది? మేము తలకాయలు తెచ్చుకోలేదంటారా? తెచ్చుకున్నారా? ఇప్పుడు మనం ఏ పండుగ కాలంలో ఉన్నాం? సార్ తర్వాత పోయి అసలు మన పాస్టర్ ఏం చెప్పిండు? రామాయణం మొత్తం విని ఆయన ఈమెకి ఏమవుతాడు, ఈమె ఆయనకి ఏమవుతుంది. అందుకే నేను మొత్తం క్లారిటీగానే నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయలేదు. హల్లెలూయా. చూడండి, జనులారా దీన్ని కోల్పోవద్దు. కిందికి చదువుదాం. ఇదే పెంతెకోస్తు పండుగ సమయం. యూదులు మౌనంగా ఉండిరి. నిజమేనా? ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినాన మిగతా వారు ఇదేమి అని అనుకొని సైలెంట్గా ఉన్నారు తప్ప ఆ అసలైన పేతురు అసలైన పెంతెకోస్తు పండుగను వారికి పరిచయం చేశాడు. ఆ ప్రథమ ఫలము క్రీస్తే. ఇప్పుడు ఆయన ఈ దినాన ఆయన ఆ ప్రథమ ఫలముగా తనను తాను ఆయన అల్లాడించుకున్నాడు. ఆయన మీరందరూ దీనిని నమ్మాలి అని చెప్పాడు. ఆయన ఇజ్రాయేల్ వంశస్థులారా, ఇదిగో రూఢీగా మీరు దీన్ని తెలుసుకోవాలని అన్నాడు ఆయన. కానీ 3000 మంది మాత్రమే ఆ దినాన పట్టబడ్డారు. చూడండి, వారు విసర్జించిరి. ఇప్పుడు వారు మరల ప్రాయశ్చిత పండుగకు పిలువబడేను. పెంతెకోస్తు పండుగ దినానికి రాలేదు కాబట్టి వారికి ఇప్పుడు ఏమున్నది? బూరల పండుగ, ప్రాయశ్చిత పండుగ. నిజమేనా? హల్లెలూయా. మరి అది యూదులకు ఒక్కరికే కాదు, విడవబడిన బుద్ధి లేని కన్యకకు, అన్యజనులకు, మరి గర్విష్ఠులకు, ఆ తర్వాత యూదులకు. ఆ ప్రాయశ్చిత్తం ఎవరో మనకు తెలియను, వారు ఎరుగరు. పెంతెకోస్తు జూబ్లీకి పిదుప ఊదబడే బూర యూదులను ఏకమగుటకు పిలుచున్నది. హిట్లర్ తదితరుల క్రింద శ్రమలనే బూర ఊదబడినది. నేను చెప్పింది అర్థమైందా? హిట్లర్ కాలంలోనే ఆరో ముద్ర కొద్దిగా తెరిచాడు ఆయన. దాన్ని తెరిచి ఏం చేశాడు? ఆయన యూదులందరినీ తరిమేశాడు.
వారు వారి సొంత దేశంలో ఉండాలి. వారు వారి సొంత దేశంలో ఉన్నారంటే వధువు వెళ్ళిపోయే సమయం దగ్గర పడ్డది. అనెను మీరు చూడగలుగుచున్నారా? ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా? అందరికి అర్థమవుతున్నదా? ప్రవక్త అడిగినట్టుగా నేను కూడా అడుగుతున్నాను. హల్లెలూయా. దీన్ని గ్రహించిన వారందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరే, మంచిది. గమనించండి, ఇక్కడ ఉన్న లేవియా కాండం 26వ లేఖనములో యొక్క క్రమమును చూడండి. పెంతెకోస్తు యొక్క దీర్ఘకాలం పిదప ఇప్పుడు ఈ పెంతెకోస్తు కాలం ఎంత 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 సమయం ఇవ్వబడింది మనకు? ఎప్పుడు ప్రారంభించబడింది ఇది పెంతెకోస్తు? 1933 నుండి. మరి ఆయన 17వ వ్యక్తికి బాప్టిజం ఇస్తున్నప్పుడు యవ్వనస్తులారా తెలుసుకోండి, ఆయన మీ వయసులో ఆయన సేవకు వచ్చాడు. ఆయన ఆ రోజు ఉన్న బడా సంఘ శాఖలను ఎదిరించాడు. ఆయన ఒక యవ్వనస్తుడు, వెనకాల ఏ పలుకుబడి లేనివాడు, దేవుని వాక్యం కూడా నిలబడ్డాడు. ఓ విలియం బ్రెన్హామ్, నువ్వు నిజంగా ఒక కుర్రవాణివి, నీ మతి చెడిపోయి ఉండాలి, లేకపోతే నువ్వు రాజులకు ప్రార్థన చేయడమా? నీవు ఎవరికి బోధిస్తావు? నీ వర్తమానం ఎవరింటారు? ఆయన అన్నాడు, అయ్యా నాకు తిండికి మరి డబ్బులు లేకపోయినా ఆ బిస్కెట్ తిని ఏటి నీళ్లు తాగి ఆ గోడలకు వర్తమానం ప్రకటిస్తా. కానీ మనం అన్నీ ఉన్నా ఏమి లేని చవట దద్దమ్మలాగా చేతులు ముడుచుకొని గమ్మున ఉన్నాం. మళ్ళీ అక్కడ చదవకండి, కిందికి రండి, టైం అయిపోయింది. పెంతెకోస్తు యొక్క దీర్ఘకాలము పిదప అది వధువును బయటకు పిలుచుట సమాప్తమగును. పెంతెకోస్తు పండగ ముగింపు అంటే ఏంటిది? వధువును పిలవడం ఆగిపోవడమే. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? పెంతెకోస్తు పండుగ కాలం ముగింపులో మనం ఉన్నాం. నిజమే. దీని తర్వాత వచ్చేది ఏంటిది? బూరల పండుగ. కాబట్టి ఇప్పుడు అందరూ పెంతెకోస్తుకు వస్తేనే ఎత్తబడతారు. ఇక బూరల్లో ఏం లేదు, కేవలం శ్రమలు, పళ్ళు కొరుట మాత్రమే. లేదా ప్రాయశ్చిత పండుగకు ఆజ్ఞాపించిన దానికి ఇది సాదృశ్యంగా ఉన్నది. కానీ ఈ స్థలమందు ఎంతటి పరిపూర్ణంగా అమర్చబడినది. బోధకులారా చూచారా? దాన్ని గ్రహించుటకు కోల్పోవద్దు. లేవియా కాండం 23-26లో సూచించబడిన బూరల పండుగ దుఃఖపడే వ్యసన పండుగ. హల్లెలూయా. వారు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు దుఃఖపడుతున్నారు చెప్పండి. చక్కగా కానిచ్చడం మాత్రమే ఇశ్రాయేలు జనులు తమ పాపముల కొరకై దుఃఖపడుచు ఏడుచున్నారు. నేటికి అది చక్కగా తగి ఉన్నది, మరలా చంపబడుట కాదు. మోసే బండను రెండోసారి కొట్టినట్లుగా అది పని చేయలేదు. ఒక మృగమును చంపుట కాదు కానీ పరిహారమును విసర్జించినందుకు ఏడ్చున్నారు. అయ్యో, మా మెస్సియాను మేము నిరాకరించామా, మేమే మా బలిని మేము త్రోసివేశామా అని వారు దానికి ప్రాయశ్చితముగా వారు కూడుకొని అక్కడ వారు దుఃఖపడుతూ ఉన్నారు. ఎప్పుడు? వధువు ఎత్తబడిన తర్వాత, ఆ బూరల కాలంలో, ఆ 7 బూరలు ఊదబడినప్పుడు ఇది ఒక బూర. నిరాకరించిన వారికి పండుగ. అటు పిదప వారు మెస్సయ్యను తెలుసుకొందురు. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? 13వ అధ్యాయం 6వ వచనం జకరియా గ్రంథం చూడండి. 13:6. నీ చేతులకు గాయములు లేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. అర్థమవుతున్నదా? ఇది ఎప్పుడు జరిగేది? ఆ 6వ ముద్రలో 7 బూరలు ఊదబడినప్పుడు. అప్పుడు వారు వారి మెస్సయ్యను తెలుసుకుంటారు. ఇప్పటికి వారు తెలుసుకోలేదు ఇంకా యేసుక్రీస్తును. వారు ఇంకా వారి యొక్క మెస్సయ్య, వారి యొక్క సొంత రక్షకుడు, వారి యెహోవా దేవుడని ఇప్పుడు వారు గ్రహించలేకపోతున్నారు. నిజమేనా? ఈరోజు ఇజ్రాయేలుకు ఉన్న బలం ఏంటిది? వారి అణుబాంబులు కాదు, దాని చుట్టూ దేవుడే కంచెగా ఉన్నాడు. ఆయన ఆ రోజు ఐగుప్తునకు ఆయన వారి ముందర నడిచిన దేవుడు, వారి వెనకాల ఆవరించిన దేవుడు. నిజమేనా?
హల్లెలూయా. ఈరోజు అదే వారి డోములు కాదు, గేములు కాదు, దాని వెనకాల అమెరికా అసలే కాదు. మానవ శక్తిని దేవుడు ఎన్నడూను వాడుకోడు. ఆయన నీకు వ్యతిరేకంగా విరోధంగా రూపించబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ఇజ్రాయేలును శపించే వారిని నేను శపిస్తాను అన్నాడు ఆయన. కాబట్టి ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకండి. ఇజ్రాయేలు దేవుని యొక్క ప్రజలు వారు. ఇంతమంది చచ్చిపోతున్నారు, అంతమంది ఎవడరా, నువ్వేమన్నా తయారు చేసావా? నిజమేనా కాదా? రూపించబడినది రూపించు వానితో నన్నెందుకు ఇలాగ చేసేవని అంటే దానికి శ్రమ. సహోదరులారా, మనం ఎత్తబడే సమయానికి వచ్చేసాం, మనం సరిహద్దుకు వచ్చేసాం. ఇంకా కొద్దిగా అయితే మనం ఆవలి గట్టుకు దాటేస్తాం, వాగ్దాన దేశానికి వెళ్ళిపోతాం, మనం ఆ మహిమలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి చక్కగా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి, ప్రార్థన చేయండి. ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థన చేయండి. మరి నేను ఒకటి చెప్తున్నాను ఖచ్చితంగా, ఎవరైతే శపించబడిన వారు ఉన్నారో, ఎవరిపైనైతే శాపం ఉందో వారు మాత్రమే మొబైల్ ఫోన్లో టైం వేస్ట్ చేస్తారు. శపించబడిన వారులారా అన్నాడు ఆయన. నిజమేనా? ఎవరిపైనైతే శాపం ఉందో వాళ్ళే ఫోన్లో సమయాన్ని వ్యర్థం చేస్తారు. హల్లెలూయా. మరి బైబిల్ సెలవిస్తున్నది, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. మరి సమయాన్ని దొంగలించడం పాపం కాదా? ప్రవక్త చెప్పలేదా? హల్లెలూయా. సమయాన్ని దొంగలించడం అది పాపమై ఉన్నది. కాబట్టి మొబైల్ ఫోన్లో ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారో, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, వర్తమానం చదవకుండా, వారిపైన శాపం అనే కత్తి వేలాడుతూ ఉన్నది. ఏదో ఒక రోజు అది తెగి వారి నెత్తిపైన పడి వారు నాశనం అవుతారు. కాబట్టి సహోదరులారా, మీరు శాపానికి బానిసలు కాదు. మీరు బానిసత్వం కింద ఉండేదానికి మీరు పిలువబడలేదు. మీరు విమోచించబడిన ప్రజలు, దీవించబడిన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. తన రక్తంతో నిన్ను కొన్నాడు ఆయన. నిన్న ఆయన ప్రతి బంధకం నుంచి విడిపించాడు ఆయన. నీవు ఏమాత్రం ఇక బానిసవు కాదు, నీవు ఏమాత్రం ఇక జాని కాకివి కావు. నీ ప్రతి సంఖ్యలను ఆయన విడిపించాడు ఆయన. కాబట్టి సహోదరుడా, నువ్వు వాక్యంలో నువ్వు ఆనందించాలి, వర్తమానంలో ఆనందించాలి. ఎన్నో వర్తమానాలు దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు స్వార్థ చేయబోవడానికి గల కారణం ఏదైనా వాక్యం చదవకపోవడం. నీ లోపల ఊరితేనే నువ్వు ఇతరులకు చెప్తావు. ఎప్పుడైతే సమరయ స్త్రీ వాక్యాన్ని కలుసుకున్నదో ఆమె లోపల ఊరింది. ఆమె మౌనంగా ఉండలేకపోయింది. ఆమె ఎవరో ఒకరికి యొక్క నిప్పును రాజేయాలనుకున్నది ఆమె. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మీరు మౌనంగా ఉండడం వెనకాల మీ పైన శాపం ఉన్నది. కాబట్టి మీరు శాపగ్రస్తులుగా ఉండి దేవుడి రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి మీ పైన శాపం పోవాలంటే మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మాటలు మీరు గ్రహిస్తున్నారా? మొబైల్ ఫోన్లో మీ సమయాన్ని ఏమాత్రం అర్థం చేసుకోవద్దు. స్త్రీలారా, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేయండి. మీ భర్తల కొరకు, ఆ యొక్క నశించిపోతున్న ఆత్మల కొరకు, మరి వారి ప్రయాణాల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలి తప్పకుండా. ఏదో ఊరికే వారితో వీరితో మాట్లాడితే ఏ ఉపయోగం ఉండదు. హల్లెలూయా. మరి మార్త యేసుక్రీస్తు కొరకే ఆమె వంటలు చేస్తూ ఉన్నది. కానీ అయినా సరే దేవుడు దాన్ని మంచి కార్యమని ఆయన చెప్పలేదు ఆయన. కానీ ఆయన పాద సన్నిధిలో కూర్చొని, ఆమె ఏ పని చేయకపోయినా ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు విన్నది చూశారా? దేవుని పాద సన్నిధిలో గడిపేవారే దేవుని కావాలి. అది ఆమె నుంచి ఎన్నడూను తీసివేయబడదు అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? నెమ్మది కలిగి దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించేవారు కావాలి. సమయాన్ని గంటల తరబడి వ్యర్థం చేసేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరందరూ గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. మరి ప్రవక్త జీవితమే మనకు మాదిరి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరందరూ ఆ ఫోన్ అనే వ్యసనం నుంచి బయటపడాలని మరి నా యొక్క ప్రార్థన ఉన్నది. ఈరోజు ప్రాముఖ్యంగా మరి మనందరి సమయాన్ని మొబైల్ ఫోన్ ఎంతో తినేస్తున్నది. దీన్ని మనం జయించాలి. జయించు వాడెవడు అన్నాడు ఆయన.
జయించువానికే నా సింహాసనాన్ని కూర్చుండనిచ్చేదను అన్నాడు ఆయన. కాబట్టి నువ్వు మొబైల్ ఫోన్ జయించకుండా దేవుని యొక్క సింహాసనం పైన నీవు కూర్చోలేవు. హల్లెలూయా. మరి మనం బైబిల్లో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11 ఒక మాట చదువుదాం. అధ్యాయం చదువుదాం. సారీ 8వ అధ్యాయము 33 వచనం ఒకసారి చదవండి. వారు మేము అబ్రహాము సంతానము. సరే, అయితే 30 వచనం చదవండి. 30 వచనం చదవండి. 30 ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. అందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన అన్ని జనులతో కాదు. నమ్మింది ఎవరిని? యేసుక్రీస్తునే నమ్మారు వాళ్ళు. నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. నా వాక్యమందు నిలిచిన వారైతే. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఎక్కడ నిలబడాలి? దేవుని యొక్క వాక్యంలో నిలబడాలి. కానీ మీరు వాక్యంలో నిలబడకుండా ఎక్కడ నిలబడుతున్నారు? మొబైల్ ఫోన్లో సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. హల్లెలూయా. యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? ఎందుకు మనం యేసుక్రీస్తుని నమ్మాం? సత్యాన్ని గ్రహించేదానికి. సత్యం ఎక్కడుంది? నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. గమనిస్తున్నారా? ఇప్పుడు సత్యాన్ని మనం దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానం చేయడం ద్వారా మనం ఒక్కొక్క పాపం నుంచి మనం విడిపించబడుతూ ఉంటాం. అందుకొరకే పౌలు గారు ఏమని రాశాడు? వాక్యమని ఉదక స్నానం చేత. ఆ ఉదక స్నానం ఏం చేస్తుంది? మన పైన ఉన్న ప్రతి మురికిని అది తొలగిస్తూ ఉంటది. కాబట్టి నువ్వు చదవడం ద్వారా దీవించబడతావు. చదవడం ద్వారా ప్రతి పాపాన్ని నువ్వు నిరాకరిస్తావు. నువ్వు స్వతంత్రుడిగా మారుతావు. నీ సంఖ్యలు ఒకేసారి విడిపోవు. కానీ నువ్వు చదువుతా ఉంటే ఒక్కొక్క సంఖ్యలు విడిపోతాయి. నీ ప్రతి పాపపు కట్లన్నీ తెగిపోతాయి. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము. మేము అబ్రహాము సంతానం అంటే ఒక రకంగా మేము విలియం బ్రెన్హామ్ వర్తమానం. మేము సంఘశాఖ కాదు. ఏం మాట్లాడుతున్నావు? మేము విలియం బ్రెన్హామ్ వర్తమానం. మేము తెలుసా? దీవారాత్రులు ఫోన్లో ఉంటాం. విలియం బ్రెన్హామ్ వర్తమానం. మేము విలియం బ్రెన్హామ్ వర్తమానం కానీ అసలు ఒక్క వర్తమానం చదవం. తెలుసా ఎంత గ్రేట్ మేము? బైబిల్లో ఏముందో కూడా మాకు తెలియదు. తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క డినామినేషన్ వాడి ముందు కూడా మీరు నిలబడలేరండి. సిగ్గుపడాలి తప్పకుండా. హల్లెలూయా. ఒక యవ్వనస్తుడు 23 సంవత్సరాలకి ఆయన సవాలుగా నిలబడ్డాడు.
చెప్పండి, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మేధావులు బిల్లీ గ్రహం ఓరల్ రాబర్ట్ ఉన్న కాలంలో 7వ తరగతి చదివిన కుర్రవాడు, హల్లెలూయా, ఆ కంటకి కుర్రవాడు 23 సంవత్సరాల వయసులోనే ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. ఏ మీసాలు రాలేదు, గడ్డం రాలేదు. ఆ వయసులోనే నిలబడితే ఈరోజు మనకు ముసలితనం వచ్చినా కానీ సోయి ఏ మాత్రం గ్రహింపు లేకుండా కాలాన్ని వ్యర్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన 1933లో ఆయనకు వయసు ఎంత? కేవలం 23 సంవత్సరాలు. ఆ 17వ వ్యక్తికి ఆయన బాప్టిజం ఇస్తున్నప్పుడు, ఇదిగో యోహాను నా మొదటి రాకడకు ముందు ఏ విధంగా వర్తమానంతో వచ్చాడో, ఇదిగో నా రెండో రాకడకు ముందుగా నీవు వెళ్ళుదువు, నా వర్తమానాన్ని నలుమూలలకు మోసుకొని పోతావు. ఎప్పుడైనా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. హల్లెలూయా. తన బాల్యాన్ని ఆయన సమర్పించుకున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమకరుడు గాక. చూడండి, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు. వాళ్ళు ఏమన్నారు? మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, వాక్యంలో నిలబడకుండా మేము అబ్రహాం సంతానం అని అంటున్నారు. ఈరోజు మనం కూడా వర్తమానం వాక్యం చదవకుండా విలియం బ్రెనామ్ వర్తమానం అని చెప్పుకుంటున్నాం. మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయుదురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని. అది పాపం చేయి ప్రతి వాడు. పాపం అంటే ఏంటిది? అవిశ్వాసమే పాపము. పాపం అంటే నువ్వు సమయాన్ని వ్యర్థం చేయకూడదని నీకు తెలుసు, తెలిసినా కానీ అందులోనే ఎందుకు గడుపుతున్నావు అంటే అవిశ్వాసం. హల్లెలూయా. నువ్వు నమ్మట్లేవు, దేవుని వాక్యాన్ని నమ్మట్లేవు కాబట్టే నువ్వు ఆ యొక్క మొబైల్ ఫోన్లో గడుపుతున్నావు. ముందు అసలు నువ్వు విశ్వాసివి కాదు. హల్లెలూయా. అవిశ్వాసివి. అవిశ్వాసి మాత్రమే మొబైల్ ఫోన్లో సమయాన్ని వ్యర్థం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వ్యభిచారము, దొంగతనము, పొగ తాగడం ఇవి పాపం యొక్క లక్షణాలు. ఇవి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు అవిశ్వాసి అయినందున ఇవన్నీ చేస్తున్నాడు. నిజమేనా? అవి చేసినందున అతడు పాపిగాడు. అతడు ముందు అవిశ్వాసి అయినందునే ఇవన్నీ చేస్తున్నాడు. నిజంగా నువ్వు విశ్వాసి అయితే ఎందుకు సమయాన్ని వ్యర్థపరుస్తావు? ఎందుకు ప్రార్థన చేయకుండా ఉంటావు? ఎందుకు వర్తమానం చదవకుండా ఉంటావు? హల్లెలూయా. వింటున్నారు అందరూ? అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని. ఏంటిది మనం చేసే పాపం? ఎప్పుడు మొబైల్ ఫోన్లో మన సమయాన్ని వ్యర్థం చేసుకోవడం, దాన్నే పాపం అంటున్నాడు ఆయన. మరి మన ప్రవక్త అన్నాడా, నేను ఎన్నడూ దేవుని సమయాన్ని దొంగలించలేదు, ఒకవేళ నేను దొంగలించినట్లయితే దేవుడు నన్ను క్షమించి ఉన్నాడు. కానీ ఆయన ఎన్నడూ ఆయన దొంగలించలేదు. ఆయన హల్లెలూయా. పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు. ఇల్లు అంటే ఏంటిది? వాక్యమే ఇల్లు. నువ్వు ఇంట్లో నివాసం చేయకుండా, వాక్యం చదవకుండా, ఎక్కడెక్కడో బైరాగిలాగా ఆ యొక్క దిక్సూచి లేని మరి ఆ మార్గం త్రోవ తప్పిన నక్షత్రం లాగా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? నిజమేనా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు. కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. గ్లోరీ టు లార్డ్. నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడు అయితే, నిజంగా దేవుని కుమార్తె అయితే నీ ఇల్లు ఎక్కడా? చెప్పండి. నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా? నిజమేనా? ఏంటిది? వాక్యమే మన ఇల్లు అయి ఉన్నది. దీనిపైన మనం ఇల్లును మనం కట్టుకోవాలి. మరి దాసుడు మాత్రమే ఇంటి బయట ఉంటాడు. మరి జీతగాడిని ఎవరైనా ఇంట్లోకి తీసుకొస్తారా? తీసుకొని రారు. కానీ కుమారుడు మాత్రమే ఇంట్లో ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు ఇంటిలో నివాసం చేయకుండా బయట తిరుగుతున్నారంటే ఖచ్చితంగా మీరు దాసులై ఉన్నారు. పాపానికి దాసులై ఉన్నారు. శాపానికి దాసులై ఉన్నారు.
కాబట్టి సహోదరులారా, వాటన్నిటిని మనం విడిచిపెడదాం. ఈరోజు దేవుడు మరలా మనకు ఒక అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏదో మనని విడిచిపెట్టట్లేడు, కానీ కుమారుడా సరిదిద్దుకోమని ఆయన కృపనిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ కృపని నిరాకరించాలా లేకపోతే దాన్ని పట్టుకోవాలనేది మన చేతిలో ఉన్నది. హల్లెలూయా. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, కుమారుడు కుమారులను స్వతంత్రులుగా చేస్తాడు. కుమారులుగా స్వతంత్రులుగా చేసేది ఎవరు? వాక్యం మాత్రమే. వాక్యం ఎందుకొరకు ఇవ్వబడింది? మనల్ని స్వతంత్రులుగా చేసేదానికి. దేవుడు మోసే ద్వారా ఒక వర్తమానం ఎందుకు ఇచ్చాడు? ఆయన ఐగుప్తు బానిసత్వంలో ఉండే ప్రజలను విమోచించేదానికి. హల్లెలూయా. స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. నిజంగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక. మీరు విలియం బ్రెన్హామ్ వర్తమానమని నాకు తెలియను, అయినా మీలో ఎవరిలో కూడా విలియం బ్రెన్హామ్ వర్తమానానికి చోటు లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. హల్లెలూయా. నిజంగా మన హృదయంలో దేవునికి వాక్యం ఏలుబడి ఉంటే మనం కేవలం 5 నిమిషాలతోనే ప్రార్థన ఎట్లా ముగిస్తాం? 1 నిమిషంతోనే ప్రార్థన ఎట్లా ముగిస్తాం? ఇంటి దగ్గర పరిస్థితి నేను మాట్లాడేది. కేవలం అట్లా మోకాళ్ళు వేసి వెంటనే లేసే వాళ్ళు ఉన్నారు, మోకాళ్ళు వేయని వాళ్ళు కూడా ఉన్నారు సార్. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఏం మోకాళ్ళు ఏమన్నా అరిగిపోయినాయా, ఇరిగిపోయినాయా, కుంటోళ్ళ, లేకపోతే మీరేమన్నా, లేకపోతే బాగా లావుగుండి నడవలేక ఇట్ట ఇట్ట నడుస్తున్నారా? మోకరించాలా. హల్లెలూయా. అబ్రహాము ముసలోడై ఉండి సాష్టాంగ, చెప్పండి సార్, సింధూర వనంలో ఏం జరిగింది ఉందా బైబిల్లో? సాష్టాంగ నమస్కారం చేశాడు ఆయన. మరి మీరు అబ్రహాము వయసులో ఉన్నారా? ఏమో సార్, మోకాళ్ళ నొప్పి, వంగలేము. వంగకపోతే ఇంకా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. దేవుని కొరకు వంగే ప్రతి మోకాలు దీవించబడతాయి. మోకాలు వేసేది రాదు, ఏమి రాదు, తీసుకెళ్ళి అమాంతంగా భూమితో సహా లేపుకెళ్ళి పరలోకంలో పెట్టాలా? పెడతాడు సార్. విడవబడిన తర్వాత నీకు అప్పుడు అర్థమవుతుంది. ఒక్కరి కూడా అసలు భయం అనేదే లేదు. మోకరించాలి ఖచ్చితంగా, మోకాళ్ళు వేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాక్యాన్ని చంపుతున్నాం ప్రతిరోజు. ఆ రోజు ఆయనను శారీరకంగా చంపిన వారి కంటే ఈరోజు వాక్యాన్ని చంపే వారి సంఖ్య మరి ఎక్కువగా ఉన్నదని ప్రవక్త చెప్పాడా లేదా? నువ్వు ప్రార్థన చేయకపోవడం ద్వారా వాక్యాన్ని చంపుతున్నావు, వాక్యాన్ని చదవకపోవడం ద్వారా వాక్యాన్ని చంపుతున్నావు. ఈరోజు సిలువ వేసేది ఎవరో కాదు, మనమే సిలువ వేస్తున్నాం మరలా. కాబట్టి ఆయనను పొడిచిన వారు కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడతారు. కాబట్టి సహోదరులారా, వాక్యాన్ని చంపకండి. ఆ వాక్య రూపంలో ఉన్న దేవుని చంపకండి. ఆ దేవునిని మీరు ఖచ్చితంగా ఆ చేతులలో పట్టుకొని మీ హృదయంలో చేర్చుకోవాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనలో ఉంటే మనం అర్ధగంట సేపు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? దేవుడు మనలో ఉంటే గంట సేపు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? హల్లెలూయా. ఏమో సార్, నాకు నాలుగు తిరగదు. మూగాయన అడబడే అని అంటున్నాడు ఆయన. ప్రార్థన చేసేది ఎవరు? ఆ ఇర్మియా గారి మూగాయన. అడబడే అని ఏదో ఆయన ప్రార్థన. అది ఆయన చూసి అయినా సిగ్గుపడాలి మనం. అంటే ఒక దేవుడు ఉన్నాడు, ప్రార్థన వినే దేవుడు. ఆయనకి ఈ విధంగా ప్రార్థన చేయాలనే ఆ చూడడం ద్వారా నేర్చుకుంటున్నాడు. కానీ దేవుడు నీకు 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, చెవులు అన్ని మంచిగానే ఇచ్చాడు ఆయన. అయినా కానీ ఏం ప్రయోజనం సార్? హల్లెలూయా. చూడ్డానికి ముక్కు ముఖం అన్ని బాగుండి ప్రార్థన చేయకపోతే ఏం ప్రయోజనం? నిజమేనా? దేవుడు మనల్ని ఒక ఉద్దేశం కొరకు మనల్ని ఆయన మరి భూమి మీద ఉంచాడు. ఆయన ఆదామును ఉంచిన ఉద్దేశం ఏంటిది? ఆదాములో ఆయన ప్రధాన భాగంగా ఉండగోరాడు ఆయన. నిజమేనా? నీ యొక్క 2 కళ్ళలో ఆయనే ప్రధానుడుగా ఉండాలని, 2 చేతులలో ఆయనే ప్రధానుడుగా ఉండాలని, నీ సమస్తం పైన ఆయనే ప్రధాన భాగంగా ఉండగోరాడు ఆయన.
హల్లెలూయా. మీరు ఎత్తబడడానికి నిజంగా పనికొస్తారేమో, ఎవరు తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. మీకు మీరే తీర్పు తీర్చుకోనండి. పౌలు గారు అన్నాడా, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనమన్నాడు ఆయన. అయోగ్యులుగా ఎవరు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోకండి. మీ జీవితము సరిగా ఉందా లేదా, లేనట్లయితే ప్రభువా నా జీవితంలో ఇదిగో ఇవి లోటుపాట్లు, హల్లెలూయా, ఇదిగో ఈ రోజు నుంచి నా జీవితాన్ని ప్రభువా మరి ఆ పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, ఇదిగో నీవు నన్ను నడిపించాలని నీకు సమర్పించుకుంటున్నాను. ఈ నెలలో జీవించిన జీవితమే మరొక నెలలో ఇంకా హీనంగా దిగజారిపోతూ ఉన్నాం. వద్దు సోదరులారా, అట్లాంటి జీవితాన్ని మనం ఆ జీవితంతో ఎత్తబడలేం. కాబట్టి ఎత్తబడాలంటే ఖచ్చితంగా మనం ప్రతి దినము ప్రతి సమయంలో, ఆదివారమే క్రైస్తవులాగా మీకు అనిపిస్తుందేమో, కానీ దేవుని వాక్యం అలాగ చెప్పట్లేదు. నీవు ప్రతి క్షణం క్రైస్తవుడివి, ప్రతి గంట క్రైస్తవుడివి. సోమవారం నుంచి నువ్వు ప్రతి దినము క్రైస్తవుడివై ఉన్నావు. ప్రతి దినం నువ్వు దేవునికి ఆరాధన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ఆమేనంటారు? అయిపోయిందా? మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అది ఒకవేళ మనం కూడా యేసుక్రీస్తు లాగా తండ్రి చేత బోధించబడితే, ఆయన తండ్రి కార్యాలే చేశాడు ఆయన. ఇప్పుడు మనం ఎవరి చేత బోధించబడుతున్నాం? ఇప్పుడు మనకు యేసు ప్రభు తండ్రి అని అంటున్నాం, కానీ లోకం మన తండ్రి. లోకం ఏం చేస్తున్నదో మనం అదే చేసి పేరు మాత్రం మా తండ్రి యేసు ప్రభు అని చెప్తున్నాం, కానీ కార్యాలన్నీ మనం లోకపు కార్యాలు చేస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పుడు మీ తండ్రి దేవుడు కాదు, మీ తండ్రి దుష్టుడు, సాతానుడు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేను నా తండ్రి దగ్గర ఏం చూశానో దాన్ని చేస్తున్నాను, మీరు మీ తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నారో దాన్నే మీరు చేస్తున్నారు అన్నాడు ఆయన. హల్లెలూయా. మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే హల్లెలూయా. అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేతురు. అబ్రహాం ఏం చేశాడు సార్? సింధూర వనంలో ఆ యొక్క చెట్టు కింద మంచం కింద కూర్చొని ఫోను అటు ఇటు తిప్పిండా? ఏం చేశాడు ఆయన? ఆయన ధ్యాస శ్వాస ఎల్లప్పుడూ ఆ పునాదులు గల పట్టడం గురించే, దేవుని గురించే. ఆయన దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన. ఓ దేవుడు ఆయన శరీరంలో నా ఇంటికి వస్తే ఎంత బాగుండు, ఆయనే స్వయంగా నాతో మాట్లాడితే ఎంత బాగుండు అనుకున్నదే క్షణంగా ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఆ ఎంఐ గ్రామానికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు ఆయన గురించే వారు మాట్లాడుతూ వెళ్తున్నారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనే ప్రత్యక్షమవుతాడు, ఆయన గురించి తలంచినప్పుడు ఆయనే ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కాబట్టి మన జీవితం అనేది సంపూర్ణంగా దేవునికి సమర్పించబడాలి. మన ఆశ శ్వాస మన ఊపిరంతా దేవుడిగా ఉండాలి, దేవుని వాక్యంగా ఉండాలి. ఎక్కడ కూడా లోకానికి మనం అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి మీరందరూ ఆ శాపంలో నుంచి బయటకు వస్తారని మరి నా యొక్క ప్రార్థన విజ్ఞాపన ఉన్నది. హల్లెలూయా. మరి నిశ్చయంగా దాన్ని మీరు విడిచిపెట్టండి, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు.